అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. హల్లెలూయా. గమనించండి, ప్రతి వారం కూడా ఒప్పుకోలు చేసినప్పుడు, ఆ కన్ఫెషన్ చేస్తున్నప్పుడు మనం ఏమంటాము? ఐఎమ్ అబౌట్ టు రిసీవ్ ద ఇన్కరప్టబుల్ సీడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విత్తనము స్వీకరిస్తున్నాం, పొందుకుంటున్నాము. లాస్ట్ వీక్ పాస్టర్ అర్పిత గారు ప్రీచ్ చేసినటువంటి సందేశము, మెసేజ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఆ విత్తనము అనేటటువంటి ఇంపార్టెన్స్ అందరూ నేర్చుకున్నారని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 100 పంట పొందునుగాక. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ఓకే, క్రిస్మస్ కి దగ్గరగా వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ద ఇయర్ ఆఫ్ నోయింగ్ గాడ్. ఓకే, దేవుణ్ణి ముందర కూడా తెలియదని కాదు, కానీ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకునేటటువంటి సంవత్సరముగా ఉండిందనమాట. అనేక విషయాలు తెలుసుకున్నాము దేవుని గురించి. దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత మన జీవితాలు ఆ జ్ఞానము ప్రకారం ఏ విధంగా మార్చబడాలి, దాని ప్రకారము మనము ఏ విధంగా జీవించాలో అనేది కూడా మనము తెలుసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఈరోజు కూడా దేవుడి గురించి ఇంకొక విషయం నేర్చుకుంటున్నాము. దాని ద్వారా మన జీవితాలు ఎలాగ జీవించాలో కూడా తెలుసుకోబోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం, చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఈ క్రిస్మస్ అనేది దేవుడు మనకి ఏదో ఇవ్వడము ద్వారా మనము ఈ క్రిస్మస్ అనేది మనము సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమనుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే, ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడు అంటే ఆయన మన కొరకు ఒక బహుమానాన్ని ఇచ్చాడంట. ఇంగ్లీష్లో ఎలాగుంటుంది? For God so loved the world that he gave. God so loved that he gave. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఆయన ఇచ్చే అంత వరకు ప్రేమించాడంట. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనం అనొచ్చు, మన బంధువుల్ని ప్రేమిస్తున్నాం అనొచ్చు, మన స్నేహితుల్ని ప్రేమిస్తున్నాం అనొచ్చు, మన నేబర్స్ పక్కనింటి వాళ్ళని ప్రేమిస్తున్నాం అనొచ్చు. కానీ ఆ పదము ప్రేమిస్తున్నాము అని వాడుతున్నా కూడా అందరినీ ఒకే లెవెల్లో ప్రేమించం మనం. కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాము. ఓకే, మన భర్తని, మన భార్యని, మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎందుకు? అది మనకి ఎలాగా కనిపిస్తుంది వేరే వాళ్ళకి? మనము ఎంత ఇస్తున్నామో దాన్ని బట్టి మన ప్రేమ తెలుస్తుంది. ఇక్కడ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన మనకి ఇచ్చాడంట. కేవలము మాట మాట్లాడడం కాదు, కానీ ఆయన ఏ విధంగా ఇచ్చాడో అందులో మనకి ఆయన ప్రేమ మన పట్ల తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. మనకి గమనించండి, మన పిల్లల గురించి ఆలోచించినప్పుడు మనము అనుభవించిన దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి చూస్తాం వాళ్ళ కొరకు. మనకి లేని దాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడానికి చూస్తాము. ఎందుకు? మన ప్రేమ బట్టి. హల్లెలూయా. దేని బట్టి అండి? ప్రేమను బట్టి. గట్టిగా అందరూ, ప్రేమను బట్టి. మన ప్రేమ మన ఇచ్చుటలో కనిపిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఎలా కనిపిస్తుందంట? ఆయన ఏమిచ్చాడో దానిలో మనకి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే వాక్యంలో ఉంటది, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయ్యున్నాడంట. దేవుడికి ప్రేమ ఉండడం మాత్రమే కాదు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇచ్చేటటువంటి దేవుడు. అందుకని తీసుకునేటటువంటి దేవుడు కాదు. కొంతమంది దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏమంటారు? దేవుడే తీసేసాడండి, దేవుడే నా దగ్గర నుంచి దేవుడు తీసేటటువంటి దేవుడు కాదు. దేవుడు ప్రేమించేటటువంటి దేవుడు, అంటే ఇచ్చేటటువంటి దేవుడు. అందుకనే దేవుడు శపించే దేవుడు కాదు, దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడు. ఎందుకు? ఆయన ప్రేమ అయ్యున్నాడు కాబట్టి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, మనము క్రిస్టియన్స్గా మార్చబడిన తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, ఒకసారి ఆ వచనం చదవండి. Ephesians chapter 5 verse 1. స్క్రీన్ మీద ఉంది చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఓకే,
పిల్లల వలె, దేవుని పిల్లల వల్లే ఏం చేయాలంట? దేవుని పోలి దేవుని పోలి నడుచుకోండి. ఇంగ్లీష్ లో ఎలాగుంటది? బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ యాజ్ డియర్ చిల్డ్రన్. అంటే ఏంటి? దేవుని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలంట? ఆయనని ఇమిటేట్ చేయాలంట. ఆయన ఏం చేస్తున్నాడో చూసి మన జీవితంలో కూడా అదే విధానంలో ప్రవర్తించాలి, అదే విధముగా మనం కూడా జీవించాలంట. సో ఇప్పుడు దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు ఎంత ప్రేమించాడు లోకాన్ని, ఇచ్చే అంత ప్రేమించాడంట. ఆమేన్. ఇచ్చే అంత ప్రేమించాడు. సో దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు అయినట్లయితే, దేవుడు ఆశీర్వదించేటటువంటి దేవుడు అయినట్లయితే, మనము ఆయన పిల్లలుగా మనము కూడా ఇతరులకు ఇచ్చుటవారుగా ఉండాలి, ఆశీర్వదించేవారుగా ఉండాలి. అర్థమైతే ఒకసారి అందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, గమనించండి. ఇక్కడ దేవుడు ఇచ్చేటటువంటి విధానము మనం చూసినట్లయితే, నంబర్ 1 ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇట్ వాస్ బర్త్డ్ అవుట్ ఆఫ్ లవ్. గాడ్స్ గివింగ్ వాస్ బర్త్డ్ అవుట్ ఆఫ్ లవ్. మరి ఇచ్చుట అనేది దేవుని ప్రేమలో నుండి పుట్టినటువంటి విషయమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. ఏదో ఇది నేను చెయ్యాలి అని విసుక్కుంటూ ఇవ్వలేదు దేవుడు. దేవుడు ప్రేమతో ఇచ్చాడంట. రెండోది, he did it with a purpose in his mind. మరి తన మనసులో ఒక ఉద్దేశముతో అది చేసి ఉన్నాడు. ఉద్దేశముతో చేసినటువంటి కార్యం అన్నమాట. సో దేవుడు ఇచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఇవ్వలేదు, ఒక ఉద్దేశముతో ఇచ్చాడంట. మూడోది, he did it sacrificially. త్యాగపూరితముగా అది చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. త్యాగపూర్వితముగా ఇచ్చాడంట మనకి. అలాగే నాలుగోది, he did it with an expectation, or he gave with an expectation. ఆయన ఒక కోరికతో, ఒక కనిపెట్టుతో ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, 4 విషయాలు ఆయన ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రేమతో ఇచ్చాడు. రెండోది, he gave it out of purpose, ఉద్దేశముతో ఇచ్చాడు. మూడోది, he gave it sacrificially, త్యాగపూరితముగా ఇచ్చి ఉన్నాడు. త్యాగపూర్వితముగా ఇచ్చాడు. నాలుగోది, he gave it with an expectation. మరి ఆయన ఒక విషయాన్ని కోరుకుంటూ కనిపెడుతూ ఇచ్చి ఉన్నాడు. కనిపెడుతూ ఇచ్చాడు. ఎందుకు? ఆయన ఏకైక కుమారుడిని ఎందుకు ఇచ్చాడు? ఇంకా ఎంతో మంది కుమారులు కుమార్తెలు రావాలని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ తో ఇచ్చాడు అన్నమాట. గమనించండి. సో ఈ రోజు నేను బోధించాల్సినటువంటి మెసేజ్ ఏంటంటే, ఇచ్చుట గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ రోజు. దేని గురించి అండి? ఇచ్చుటను ఓకే, గురించి. ఇంగ్లీష్ లో చెప్పాలంటే, ఐ వాంట్ టు టాక్ టు యు అబౌట్ ద జనరస్ లైఫ్ ఆర్ లివింగ్ ద జనరస్ లైఫ్. మరి ధారాళముగా ఇచ్చుటలో జీవించుట. హల్లెలూయా. ఆమేన్. లివింగ్ ద జనరస్ లైఫ్. ధారాళముగా ఇచ్చుటలో జీవించుట ఉన్నది. చూడండి, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక 2 months లో మనం ఈ సంఘము స్థాపించి 8 సంవత్సరాలు అవ్వబోతుంది. 8 సంవత్సరాల్లో నేను ఆర్థిక విషయాల గురించి మాట్లాడాను, బోధించాను. లాస్ట్ ఇయర్ సిరీస్ కూడా చేశాను దాని మీద. దేవుడు ఆశీర్వదించే దేవుడు అనేది మనం నమ్ముతాము. దేవుడు మనల్ని అబండెంట్ లైఫ్ అంటే సమృద్ధి అయిన జీవము జీవించడానికి వచ్చాడు అనేది మనం నమ్ముతాము. ఈ అన్నీ నేను బోధించాను. దేవుని యొక్క సువార్త గురించి చాలా మంది తెలుసుకున్నారు, దేవుని యొక్క కృప గురించి చాలా మంది తెలుసుకున్నారు, నూతన నిబంధన గురించి చాలా మంది తెలుసుకున్నారు, విశ్వాసం గురించి తెలుసుకున్నారు, అధికారం గురించి తెలుసుకున్నారు, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకున్నారు. ఈ అన్నీ తెలుసుకున్నారు. కానీ ఈ ఆల్మోస్ట్ 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఈ విధంగా, నేను ఈరోజు ఏదైతే బోధించబోతున్నానో ఈ విధంగా నేను ఎప్పుడు బోధించలేదు. ఎందుకు బోధించలేదంటే, ఈ సత్యం ముందర తెలియదని కాదు, లేకపోతే ఈ సత్యం ముందర లేదు అనేది కాదు. కానీ ఈ సత్యము ఒక్కొక్కసారి చెప్పినప్పుడు కొంతమంది, ప్రతి ఒక్కరు సరి అయిన హృదయముతో లేకపోతే సరి అయిన విధానములో స్వీకరించలేరు. కాబట్టి ఇటువంటి బోధ నేను ముందర ఎప్పుడు కూడా బోధించలేదు. గమనించండి, పాల్ కూడా ఈ విధంగా మాట్లాడతాడు. 1 Thessalonians chapter 2 verse 7 నుంచి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఓకే, చూడండి, ఇంగ్లీష్లో ఇలాగుంటుంది. యాజ్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ we certainly had a right to make some demands from you, but instead we are like little children among you, or we are like a mother feeding and caring for her own children. We loved you so much that we shared not only in God's good news but our own lives. Don't you remember, dear brothers and sisters, how hard we worked among you? Night and day we toiled to earn a living so that we would not be a burden to any of you as we preached God's good news to you. 9th verse ఒకసారి చదవండి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు
మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, ఈ 8 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 8 సంవత్సరాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు దేవుని యొక్క కృప గురించి, దేవుని యొక్క మహిమ గురించి, ఈ విషయాలన్నీ బోధించేటప్పుడు ఒక్కొక్కసారి ఇచ్చుట గురించి బోధించడం మొదలుపెట్టినప్పుడు సరి అయిన అవగాహన లేకపోయినప్పుడు, సరి అయిన హృదయం లేకపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఇచ్చుట గురించి మాట్లాడుతున్నందుకు కొంతమంది మళ్ళీ దేవుడి నుంచి దూరం అయిపోవడం మొదలు పెడతారు. కొంతమంది మళ్ళీ ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడుతున్నారు, లేకపోతే మళ్ళీ నా డబ్బు వాళ్ళు ఏదో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలతో దేవుని యొక్క కృప సరి అయిన విధానంలో వాళ్ళు పొందుకోలేరు. దేవుని యొక్క మహిమ వాళ్ళు సరిగ్గా పొందుకోలేరు. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, ఈ సత్యములు నాకు తెలుసు, కానీ నేను స్థాపించిన తర్వాత సంఘములో ఇటువంటి విషయాలు ఎప్పుడు మీకు చెప్పలేదు. ఎందుకు? మీకు భారముగా అవ్వకూడదని. ఎస్, హల్లెలూయా. ఆమేన్. మీకు భారముగా అవ్వకూడదని. సో ఏమంటున్నాడు పౌలు, నేను కష్టపడ్డాను, నాతో వేరే వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు మేము కష్టపడ్డాము, ఏ డబ్బు అవసరమో మేము సంపాదించాము, మేము దాన్ని వాడాము, మీకు ఎప్పుడు కూడా భారము లేకుండా జీవించాము ఇంతకాలము అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు అన్న విధానములో నేను ఈ విషయంలో నేను నా భార్య కూడా అదే విధంగా చెప్పగలుగుతాము. ఎక్కడ కూడా మీకు భారం అవ్వకుండా జీవించడానికి మేము ప్రయత్నించాము. హల్లెలూయా. ప్రయత్నించామంటే ఇప్పుడు ప్రయత్నించము అని కాదు, అదే విధానంలో మేము జీవించాలని కోరుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇంకొక ఈ 2024 ఎండ్కి వస్తున్నాము, 2025 బిగిన్ అవుతుంది. అలాగే మనకి చర్చ్గా కూడా ఇంకొక స్థానంకి వస్తున్నామని గుర్తిస్తున్నాను. హల్లెలూయా. ఓకే, ఐ బిలీవ్ ఇన్ మై హార్ట్ దట్ వీఆర్ ఎండింగ్ వన్ ఫేజ్ ఆఫ్ ద చర్చ్ అండ్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అ హైయర్ ప్లేస్ ఇన్ గాడ్. నేను నమ్ముచున్నాను, సంఘంలో ఒక స్థాయిని ముగించుకొని దేవునిలో ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామని. హల్లెలూయా. ఆమేన్. సో ఇన్ని సంవత్సరాలు మీరు వాక్యము విన్నారు, కొంతమంది కొన్ని నెలల నుంచి వస్తున్నారు, కొంతమంది ఒక సంవత్సరం నుంచి వస్తుండొచ్చు. కానీ ఈ ఎదుగుదలలో దేవుని నుంచి తెలుసుకుంటున్న విధానము బట్టి కొన్ని విషయాలు ఇప్పుడు మీరు విన్నా కూడా వాక్యములో ఉన్న సత్యము తెలుసుకున్న సరి అయిన విధానములో మీరు అర్థం చేసుకోగలుగుతారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ని రోజులు ఒక తల్లి ఎలాగ చూస్తుందో వాళ్ళ పిల్లల్ని ఆ విధంగా నేను చూసుకున్నాను, భారం అవ్వకుండా. కానీ ఇప్పుడు ఏదో భారం అయిపోవాలని కాదు, కానీ ఎదుగుదల వస్తుంది కాబట్టి కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఓకే, చూడండి. సో ఇచ్చుట గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చారు, కొంతమంది మీరు అన్యుల కుటుంబాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కొంతమందికి ఇక్కడ ఆర్థిక విషయాల గురించి బైబిల్ ఏం చెప్తుందో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలిసిన మీరు వచ్చిన కుటుంబాల్లో ఎప్పుడు కూడా దేవుని వాక్యం ప్రకారము మీరు జీవించలేదు. సో వాక్యం ఏమంటుందో తెలుసు, బైబిల్లో ఏమని రాసుందో తెలుసు, కానీ మీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణగా జీవించలేదు. సో మీ జీవితంలో కూడా మీరు కొంతమంది జీవించడము తెలీదు, లేకపోతే జీవించట్లేదు. కొంతమంది మీరు వేరే అన్యుల కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వాక్యములో అసలు ఏం చెప్తుందో, లేకపోతే ఆర్థిక విషయాల గురించి, ఇచ్చుట గురించి ఎటువంటి సత్యం ఉందో కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమవుతుంది కదండి. సో ఈ రోజు నేను కొన్ని విషయాలు కవర్ చేస్తున్న విషయాలు ఏంటంటే, కొన్ని పునాదులుగా నేను మాట్లాడతాను, కొన్ని మీకు తెలిసిన విషయాలే చెప్పొచ్చు. కానీ ఏంటంటే ఈ రోజు సంఘం అంతా కూడా ఒక ఈక్వల్ అండర్స్టాండింగ్ కి రావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఓకే, చూడండి. సో ఇచ్చుట గురించి వచ్చేసేటప్పటికి వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ ఛాలెంజెస్ టు గివింగ్. మరి ఇచ్చుటలో ఎదుర్కొంటున్న సాధారణ సవాళ్ళు ఏంటో మనం చూద్దాం. నంబర్ 1, ఇట్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానము లేకపోవడం నంబర్ 1. మొట్టమొదటిగా జ్ఞానము లేకపోవడం అన్నమాట. వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళకి తెలియదు, ఏ విధంగా వాళ్ళ డబ్బులని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. సో జ్ఞానము లేకపోవడం. రెండోది విశ్వాసము లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్. జ్ఞానము ఉంది, వాక్యములో ఏముందో వాళ్ళకి తెలుసు. నేను దశంభాగం ఇలాగ ఇవ్వాలంట, కానుకలు ఇలాగ ఇవ్వాలంట, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ విధంగా నేను ఆశీర్వాదముతో ఈ విధంగా ప్రవర్తించాలి అనేది కొంతమందికి జ్ఞానం ఉంది, కానీ విశ్వాసం లేదు. అమ్మో నేను ఈ విధంగా ఇచ్చేస్తే నా జీవితం ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా పరిచర్య ఏమైపోతుంది, నా బిజినెస్ నా వ్యాపారం ఏమైపోతుంది. సో కొంతమందికి ఏం లేదండి, విశ్వాసం లేదు. మొట్టమొదటి వాళ్ళకి ఏం లేదు, జ్ఞానం లేదు. రెండో వాళ్ళకి విశ్వాసం లేదు. మూడోది ఇట్ ఈస్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్, ఆర్థిక పరిమితులు.
ఆర్థిక పరిమితులు, ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్. కొంతమందికి ఎలాగుంటుందంటే, ఇప్పుడు ఉదాహరణగా 10,000 వాళ్ళు సంపాదిస్తున్నారనుకోండి ప్రతి నెల, వాళ్ళకి ఈఎంఐసే 9,000 ఉండొచ్చు. ఈఎంఐసే కొంతమందికి 10,000 సంపాదిస్తున్నా 11,000 ఉంటాయి కొంతమందికి ఈఎంఐస్. సో ఈ విధంగా ప్రవర్తించేటప్పటికి, ఈ విధంగా జీవించేటప్పటికి వాళ్ళు ఏమనుకుంటారు, ఆదివారం నేను వచ్చి 2-3 పాటలు మంచిగా పాడి కొంతసేపు వాక్యం విని నేను వెళ్ళిపోతే నా పని అయిపోయింది అనుకుంటారు. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇచ్చుట గురించి కొంతమందికి తెలిసినా కూడా వాళ్ళు చేసేది వాళ్ళకి ఏమి చేయడానికి అవకాశమే లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్, ఆర్థిక పరిమితులు బట్టి. నంబర్ 4, గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్, ధనాపేక్షము మరియు స్వార్థము. ధనాపేక్షము మరియు స్వార్థము అంటే ఏం చేశారు, వాళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు వాళ్ళ జీవితంలో. వేరే బంధువుల్ని చూడొచ్చు, స్నేహితుల్ని చూడొచ్చు, లేకపోతే ఇంటి పక్క వాళ్ళని చూడొచ్చు, ఆన్లైన్ ఎవరో వాళ్ళకి తెలియని వాళ్ళని కూడా చూసి వాళ్ళతో కంపారిజన్ మొదలు పెట్టుకోవచ్చు. వాళ్ళతో కంపారిజన్ చేసుకొని, వాళ్ళు అక్కడికి వెళ్ళారంట, వాళ్ళు అక్కడికి వెళ్తే నేను ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అది కొనుక్కున్నారంట, వాళ్ళు అది కొనుక్కుంటే నేను ఇది కొనుక్కోవాలి, వాళ్ళు కొత్త కారు వచ్చిందంట, వాళ్ళకి కొత్త కారు వస్తే నేను కొత్త కారు, వాళ్ళకి కొత్త బైక్ అంటే నేను కొత్త బైక్. సో ఈ విధంగా గ్రీడ్, సెల్ఫిష్నెస్, ధనాపేక్షం ఇంకా స్వార్థము బట్టి దేవుని గురించి ఆలోచించడం ఆపేసి, లేకపోతే పరిచర్య గురించి ఆలోచించడం ఆపేసి, దేవుని యొక్క సంఘము గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి ఆలోచించడం ఆపేసి, ధనాపేక్ష ఇంకా అలాగే స్వార్థము బట్టి కొంతమంది సరైన విధానంలో ఇవ్వలేకపోతున్నారు అన్నమాట. అలాగే 5వది, మిస్ట్రస్ట్ ఇన్ ద చర్చ్ ఆర్ లీడర్షిప్, సంఘము లేదా నాయకత్వముపై అపనమ్మకము. సంఘము లేకపోతే నాయకత్వము మీద అపనమ్మకము. అమ్మో, నా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళు ఏదో కొనుక్కొని వాళ్ళు సంతోషంగా ఉంటే నాకెందుకు వచ్చింది, ఇటువంటి ఆలోచనలు. సో అపనమ్మకము, పాస్టర్ మీద అపనమ్మకము, చర్చ్ లీడర్షిప్ మీద, నాయకత్వం మీద అపనమ్మకము, సంఘము మీద, ఆర్గనైజేషన్ మీద అపనమ్మకము. గమనించండి, ఈ ఒక్క విషయం గురించి ఒక మాట చెప్తాను. ఎక్కడ ఆన్లైన్ చూస్తున్నా, కాల్వరీ టీవీ ద్వారా చూస్తున్నా, ఇక్కడ ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు ఏ సంఘములో నాటపడ్డారో, ఏ సంఘానికి వెళ్తున్నారో, ఆ పాస్టర్ని మీరు నమ్మలేకపోతే ఆ సంఘానికి వెళ్ళడం ఆపేసేయండి. అర్థమవుతుందా? ఒక సంఘానికి వెళ్తూ ఆ పాస్టర్ని నమ్మలేను. మీరు గమనించండి, మీరు ఒక సంఘానికి వెళ్తున్నారంటే ఏంటి, నా సోల్ అంటే నా మనస్సుని ఆయనకు అప్పగిస్తున్నాను, కానీ నా డబ్బును మాత్రం ఆయనకు అప్పగించలేను, ఆయన నాయకత్వానికి మాత్రం నేను అప్పగించలేను అన్నట్టు. ఏది ఎక్కువ ఇంపార్టెంట్, డబ్బా నీ మనసా? నీ మనసు, నీ మనసు. సో ఎవరైనా ఆన్లైన్ చూస్తున్న వాళ్ళు కూడా మీ సంఘానికి వెళ్తూ మీ పాస్టర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు, ఆమె అలాంటిది అనుకుంటే, అవన్నీ మాటలు మానేసి మీకు నచ్చినటువంటి సంఘం, ఎక్కడైతే మీరు ఆశీర్వదించబడతారో, ఎక్కడైతే మీరు వాళ్ళని నమ్మగలుగుతారో అనుకుంటారో అక్కడ స్థాపించబడండి. అది ఆ పాస్టర్ గారికి ఆశీర్వాదము, నీకు ఆశీర్వాదము. హల్లెలూయా. అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అప్పుడు. హల్లెలూయా. సో కానీ ఎక్కడైతే ఉంటామో అక్కడ వాళ్ళని నమ్మగలగాలి. ఒకరి దగ్గర స్థాపించబడుతున్నారంటే, అక్కడ నాటబడుతున్నారంటే, వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు అక్కడ ఉండడం ఎందుకు? ఇంటి దగ్గరకు ఉందనా, అలాగ ఎక్కడా నాటబడొద్దు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, గమనించండి. సో అది 5 ఛాలెంజెస్. నెక్స్ట్, ఇచ్చుటకు కొన్ని నియమాలు కూడా రాసుకోండి. 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్. ఇచ్చుటలో 5 నియమాలు. నంబర్ 1, గివింగ్ నీడ్స్ టు బి ఏ ప్రయారిటీ. ఇచ్చుట ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇచ్చుటకు ప్రాధాన్యత ఇవ్వాలి. గివింగ్ మస్ట్ బి అ ప్రయారిటీ. అది ఏదో లాస్ట్ మినిట్లో వచ్చేసిన తర్వాత, గమనించండి, ప్రయారిటీ అన్నప్పుడు, ప్రాధాన్యత ఇవ్వాలి అన్నప్పుడు, అది నీకు ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటే నంబర్ 1 అన్నమాట. సో ఆర్థికంగా ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, నీ శాలరీ ఎప్పుడైతే వస్తుందో, నీ బిజినెస్ నుంచి ప్రాఫిట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో, మొట్టమొదటిగా నువ్వు గుర్తించాల్సిందేంటి? దేవునికి నేను ఇవ్వాలి. దేవునికి నేను ఇవ్వాలి. నా పిల్లలకి ఇవ్వాలి కాదు, నా భార్యకి ఇవ్వాలి కాదు, నా భర్తకి ఇవ్వాలి కాదు, నా ఎంప్లాయీస్కి ఇవ్వాలి కాదు, ట్యాక్సెస్ పే చేయాలి కాదు, దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అది ప్రాధాన్యత చూపించడం అంటే. అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మిగిలిన దాంతో ఇవ్వడం కాదు, అది ప్రయారిటీ కాదు. ఓకే, సో నంబర్ 1, ద ప్రిన్సిపల్ ఆఫ్ గివింగ్, ఇట్ మస్ట్ బి అ ప్రయారిటీ. ఇచ్చుటకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది, గివింగ్ మస్ట్ బి డన్ ప్రపోర్షనేట్లీ. నీకు ఉన్న దానిలో ఇవ్వాలి, లేకపోతే నీకు ఉన్న దాన్ని బట్టి ఇవ్వాలి.
నీకున్న దాన్ని బట్టి ఇవ్వాలి. అంటే ఉదాహరణగా గమనించండి, ఒక వ్యక్తి 10,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం నెలకి. ఆ వ్యక్తి 10,000 సంపాదిస్తున్న వ్యక్తి ఒకరోజు 2,000 రూపాయలు దేవుని సన్నిధిలో కానుకగా ఇచ్చాడు అనుకోండి. అలాగే 50,000 సంపాదిస్తున్న వ్యక్తి 3,000 ఇచ్చాడు అనుకోండి. 3,000 ఇచ్చినంత మాత్రాన ఆయన ఎక్కువ ఇచ్చినట్టు కాదు. ఎందుకు? ఈ 50,000 సంపాదిస్తున్న వ్యక్తి వేరే వ్యక్తి కన్నా 5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎంతండి? 5 రెట్లు. 5 రెట్లు ఎక్కువ ఇస్తున్నాడంటే ఆయనకి ఈక్వల్గా ఇవ్వాలి అంటే కూడా ఇతను ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలన్నమాట. అర్థమవుతుందా? 10,000. సో ఎవరో 50,000 ఇచ్చారంట, ఎవరో 5 లక్షలు ఇచ్చారంట, 10 లక్షలు ఇచ్చారంట. 10 లక్షలు ఇచ్చినంత మాత్రం ఎంతో ఇచ్చారు అన్నట్టు కాదు, వాళ్ళకి ఉన్న దాంట్లోంచి ఎంత ఇచ్చారు. హల్లెలూయా, ఆమేన్. ఉన్న దానిలోంచి ఎంత ఇచ్చారు అనేది ప్రశ్న. అందుకనే నేను మన సంఘంలో ఎప్పుడు కూడా వీళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళకి చప్పట్లు కొట్టండి, వీళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళకి చప్పట్లు కొట్టండి అని ఎప్పుడు నేను చెప్పను. ఎందుకంటే ఒకరు 50 రూపాయలు ఇవ్వచ్చు, ఒకరు 10 రూపాయలు ఇవ్వచ్చు. కానీ ఆ 10 రూపాయలు 100 రూపాయల నుంచి లేకపోతే 50 రూపాయల నుంచి 20 రూపాయలు ఇచ్చారంటే ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు ఇచ్చినా ఈ 20 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎక్కువ ఇచ్చినట్టు ఆ రోజు. ఆమేన్. అందుకని ఒక్కొక్కసారి నేను పరిచర్య చేస్తున్నప్పుడు, వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు, వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు చాలామంది వచ్చినప్పుడు చిన్న కానుక పాస్టర్ గారు అని చేతిలో పెట్టడానికి చూస్తారు. ప్రతిసారి నేను చెప్పడానికి చూస్తాను వాళ్ళకి, ఎప్పుడు కూడా చిన్న కానుక అనొద్దు. చిన్న కానుక అయితే ఇవ్వద్దు. అర్థమవుతుందా? నీకే అది చిన్న కానుకగా ఉంటే అది ఇవ్వద్దు. చిన్న గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నట్టు? అర్థమవుతుందా అండి నేను చెప్పేది? నువ్వు ఇస్తున్నది నువ్వు నిజంగా ప్రేమతో ఇస్తున్నట్టయితే, గౌరవిస్తూ ఇస్తున్నట్టయితే మనం ఏం చేస్తాము? ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటే మనం సరి అయిన గిఫ్ట్ ఇవ్వడానికి చూస్తాము, విలువైనది ఇస్తాము. హల్లెలూయా, ఆమేన్. సో నీకే విలువ లేనప్పుడు విలువ లేనిది ఇవ్వద్దు. కానీ నీకు విలువ ఉందనుకో దానికి, అది 20 రూపాయలన్నా చిన్న కానుక కాదు, 2 రూపాయలైనా చిన్న కానుక కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా చిన్న కానుక ఇవ్వద్దు. ఇంకొకసారి ఎప్పుడు కూడా నీ జీవితంలో నేను ఒక చిన్న కానుక ఇస్తున్నానని కూడా అనొద్దు. ఎందుకు? నీకు విలువ ఉంటే అది చాలు. హల్లెలూయా, ఆమేన్. నీకు విలువ ఉంటే చాలు. అందుకనే ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ ఇవ్వండి అటువంటి మనం ప్రాక్టీస్ చేయము. ఎందుకు? నీకు ఉన్న దాన్ని బట్టి నీ విశ్వాసముతో ఇవ్వండి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మూడోది, గివింగ్ మస్ట్ బి డన్ సాక్రిఫిషియల్లీ. త్యాగపూర్వితముగా ఇవ్వాలి. త్యాగపూర్వితముగా ఇవ్వాలి. త్యాగపూర్వితముగా ఇవ్వాలి. త్యాగపూర్వితముగా ఇవ్వాలి. గమనించండి, త్యాగపూర్వితముగా ఇవ్వనప్పుడు ఏం చేస్తాం? చాలామంది అప్పటికప్పుడు ఆలోచించి ఏదో ఒకటి చందా వేసేయడానికి లేకపోతే ఏదో ఒకటి బకెట్లో వేయడానికి చూస్తారు. ఆ విధంగా కాదు, త్యాగపూర్వకముగా ఇవ్వాలి అంట. నాలుగోది, గివింగ్ మస్ట్ బి డన్ cheerfully. సంతోషముతో ఇవ్వాలి. సంతోషముగా ఇవ్వాలి. అండ్ ఐదోది, గివింగ్ మస్ట్ బి డన్ విత్ ఫెయిత్. విశ్వాసముతో ఇవ్వాలి. విశ్వాసముతో ఇవ్వాలి. హల్లెలూయా. ఇప్పుడు వరకు అందరికి అర్థమవుతే ఒకసారి ఆమెన్ అనండి. ఆమెన్. ఓకే, గమనించండి. ఇప్పుడు I will spend most of the time from this part talking about the types of giving in the Bible. బైబిల్ గ్రంథంలో ఇచ్చుటలో ఉన్నటువంటి వివిధ విధానాలను గురించి నేను మాట్లాడతాను. ఓకే, చాలా మందికి ఇది బేసిక్ గా ఉండొచ్చు, కానీ ఇది సరియైన విధానంలో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈ విధాలు తెలుసుకున్నప్పుడు ఈ విధాల్లో నేను పాల్గొంటున్నానా లేదా అనేది పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్. మొట్టమొదటిగా దశమ భాగము. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇది బైబిల్ అంతట్లో కూడా దేవుడు ఎక్కడైనా ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది, టెస్ట్ మీ అని ఉంటాడు. తెలుగులో శోధించుడి అని ఉంది. ఓకే, నన్ను శోధించుడి, నన్ను టెస్ట్ చెయ్యండి అంటున్నాడు. ఏ విషయంలో? ఈ ఆర్థిక విషయంలో. ఎప్పుడైతే మీరు దశమ భాగం తీసుకొచ్చి ఇస్తారో ఆ సమయంలో నేను మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఇస్తానో లేదో మీరు నన్ను పరీక్షించండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంగ్లీష్లో ఇలాగ ఉంటుంది, బ్రింగ్ ఆల్ ద టైథ్స్ ఇన్ టు ద స్టోర్ హౌస్ దట్ దేర్ విల్ బి ఇనఫ్ food in my temple. There will be enough food in my temple. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? దశమ భాగం అంతా కూడా తీసుకురమ్మంటున్నాడు. ఎందుకు? తెలుగులో చదవండి అది. నా మందిరములో ఆహారం ఉండునట్లు. నా మందిరములో ఆహారం ఉండునట్లు. గమనించండి, ఒక స్టాటిస్టిక్ ప్రకారము సంఘాలు అన్ని కూడా, చర్చెస్ అన్ని, ఉత్తి మన చర్చ్ అనట్లేదు, ప్రతి దేశంలో ఉన్న సంఘస్థులు అందరూ కూడా కేవలము వాళ్ళ దశమ భాగము సరి అయిన విధానములో తీసుకొచ్చి వాళ్ళ సంఘానికి ఇచ్చినట్లయితే ఏ చర్చిలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఫండ్ రేజింగ్ కానీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులే ఉండవంట. అర్థమవుతుందా? ఎటువంటి ఆర్థిక ఇబ్బందులే ఉండవు. ఆర్థిక ఇబ్బందులు చాలాసార్లు సంఘాల్లో ఎందుకు వస్తాయి తెలుసా? ఎందుకంటే మినిమం నంబర్ 1 లెవెల్ ఆఫ్ గివింగ్, అన్నిటికన్నా మొట్టమొదటి స్థానము కూడా చాలామంది క్రైస్తవులు ఇంకా మొదలు పెట్టలేదు. దశమ భాగము కూడా తీసుకొని దేవుని సన్నిధిలో ఇంకా ఇవ్వట్లేదు అన్నమాట. అందుకు చాలామంది సంఘాలు లేకపోతే చాలా పరిచర్యలు ఇంకా కష్టపడుతుంటారు ఆర్థిక విషయాల్లో. గమనించండి, దశమ భాగం అంటే ఏంటి? అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు, 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి మీరు ప్రతి నెల, దాని దశమ భాగం ఎంత అవుతుంది? ఓకే, మళ్ళీ ఒక్కసారి అడుగుతాను. 10,000 సంపాదిస్తున్నట్లయితే మీరు ప్రతి నెల దశమ భాగం ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు. అర్థమవుతుందా? కొంతమంది ఎవరో 100 రూపీస్ అంటున్నారు. ఓకే, 100 కాదండి, 100 కాదు, 1000 రూపాయలు, 10% అనమాట. ఓకే, సో 10,000 రూపీస్ మీరు సంపాదిస్తున్నట్లయితే 1000 రూపీస్ ఇస్ ద టైద్. అదే మీరు 50,000 సంపాదిస్తున్నట్లయితే 5,000, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే 10,000. సో 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇస్ ద టైద్. సో ప్రతి నెల మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది మీరు మీ వ్యాపారం నుంచి అవ్వచ్చు, మీరు మీ ఉద్యోగం నుంచి అవ్వచ్చు, ఎక్కడి నుంచి అయినా, ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో మీ చేతిలోకి, దాని నుంచి 10%, 10% లేకపోతే దశమ భాగము తీసి దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి దేవునికి ఇవ్వడము, దట్ ఈస్ కాల్డ్ ద టైద్ అన్నమాట. హల్లెలూయా. ఆమేన్. ఓకే, సో గమనించండి, ఈ విధంగా మనం ఎప్పుడైతే చూస్తామో దిస్ షుడ్ బి ద 10% మస్ట్ బి ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవ జీవితంలో దశమ భాగం ఇచ్చుట అది ప్రాథమికంగా ప్రారంభించే దిశగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు ఈ లెవెల్ కి కూడా ఇంకా రాలేదు. చాలా మంది క్రైస్తవులు ఏ విధంగా ఇస్తారంటే, ఆ రోజు సంఘంకి వచ్చిన తర్వాత వాళ్ళు దశమ భాగం గురించి ఆలోచించలేదు, కానుకల గురించి ఆలోచించలేదు, దేవునికి అసలు ఏమి ఇవ్వాలి అనేది కూడా ఆలోచించలేదు. ఆ సమయంలో ఎప్పుడైతే కానుకలు సమర్పించే సమయం వస్తుందో అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచించి, వాళ్ళకి పాకెట్లో ఉన్నదో లేకపోతే వాళ్ళ అకౌంట్లో ఉన్నదో అప్పటికప్పుడు ఆలోచించి ఏదో కొన్ని రూపాయలు వేయడానికి చూస్తారు. ఆ కొన్ని రూపాయలు వేసినప్పుడు గమనించండి, అది మీ దశమ భాగం అంతా కూడా రాలేదు అంటే దేవుడు దాన్ని ఒక నువ్వు ఇచ్చినట్టు కూడా కన్సిడర్ చేయట్లేదు. అటువంటి ఇవ్వడం గురించి బైబిల్లో రాసే లేదు అసలు. 10% కన్నా తక్కువ ఇవ్వడం గురించి అసలు బైబిల్లో రాసి లేదు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడ కూడా 10% కన్నా తక్కువ ఇవ్వడం గురించి నీకు కనిపించదు. సో నంబర్ 1 లెవెల్, దేవుని లాగా నేను ఉండాలి, దేవుడు ప్రేమించాడు, దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు, ఆ విధంగా నేను కూడా జీవించాలంటే నీ స్టార్టింగ్ లెవెల్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? దశమ భాగంతో. అందరికి అర్థమైతే ఒకసారి ఆమేన్ అనండి. ఆమేన్. ఓకే, సో దశమ భాగంతో. రెండోది, ద సెకండ్ టైప్ ఆఫ్ గివింగ్ ఈజ్ ఆఫరింగ్స్. కానుకలు ఇచ్చుట. ఓకే, ఆఫరింగ్స్. ఓకే, నా బై ద వే, దశమ భాగం గురించి ఇంకొక విషయం. దశమ భాగము గురించి ఇచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు? నన్ను పరీక్షించండి అన్నాడు. టెస్ట్ మీ ఇన్ దిస్ అన్నాడు. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి ఏంటి పాస్టర్ అర్పితతో మొన్న మాట్లాడుతూ అన్నదంట, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టారు పెరిగారు కానీ వాళ్ళకి దశమ భాగం ఎప్పుడు ఇచ్చేటటువంటి అలవాటు లేదు, వాళ్ళు ఎప్పుడు ఆమె సరైన విధానంలో తెలుసుకోలేదంట. రీసెంట్గా ఎప్పుడైతే ఆ విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టిందో, సరే నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో విషయాల గురించి దేవుడిని ఎప్పుడూ ప్రార్థన
చేసేది. దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు అది కావాలి, నా కుటుంబంలో ఇది జరగాలి, నా భర్తకి ఇది అవ్వాలి, నా పిల్లలకి ఇది అవ్వాలి, నాకు ఇది ఈ కోరిక ఉంది, ఆ కోరిక ఉంది. కానీ ఎప్పుడైతే ఈ దశంభాగం గురించి తెలుసుకుందో ఆమె దశంభాగం సరే నేను దేవుణ్ణి పరీక్షిస్తాను ఈ విషయంలో. సో దశంభాగం గురించి అర్థం చేసుకుంది, క్యాల్కులేషన్స్ అన్నీ సరిగ్గా చేసుకుంది, క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు మొట్టమొదటిసారిగా దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టిందంట. దశంభాగం ఇచ్చినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఏది కదలనట్టు అనిపించింది. కానీ ఇప్పుడు నేను దశంభాగం ఇచ్చిన తర్వాత నేను ఇంకా దేని కొరకైతే ప్రార్థన చెయ్యకపోయినా కూడా దేవుడు ఒక అద్భుత కార్యము చేయడం మొదలుపెట్టాడు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ ఆర్థిక విషయాల్లో ఒక బ్రేక్ త్రూ చూడాలనుకున్నారో, ఎక్కడైతే ఒక ఐడియా కావాలి, ఏదో ఒకటి మార్పు అనేది కనిపించాలనేది ఎప్పుడైతే దశంభాగం రిలీజ్ చేయడం మొదలుపెట్టిందో దేవుని యొక్క సన్నిధిలో, దేవుడు అద్భుతమైన కార్యం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అనుకోని విధానములో ఒక గొప్ప కార్యము జరగడం మొదలుపెట్టింది. వాళ్ళకు ఉన్నటువంటి భూమి అది అమ్ముడుపోవడానికి దేవుడు అవకాశం తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో అటువంటి విషయాలు దేవుడు చేయడం మొదలు పెడతాడు. అందుకని ఇక్కడ ఎవరైతే దశంభాగం ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారో, నేను ఒక్క నెల ఇచ్చిన వాళ్ళు అనట్లేదు, వాళ్ళు ఈ విధంగా మేము జీవిస్తాము, ప్రతి నెల దశంభాగం ఇస్తాము, సంవత్సరాల నుంచి ఇస్తున్నాం, లేకపోతే నెలల నుంచి ఇస్తున్నాం, సంవత్సరాల నుంచి ఇస్తున్నాము అనే వాళ్ళ జీవితంలో మీరు గమనించండి, ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చిన దాని నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళకి లోటులో ఉన్నాము అనే సాక్ష్యం ఎవరికీ ఉండదు. ఏ విధంగా అవుతుందో వాళ్ళకే తెలియదు. కానీ ఏదో రకంగా అది ఎక్కడో డిస్కౌంట్ రావచ్చు, ఎవరో వాళ్ళకి దేవుని యొక్క కటాక్షం వాళ్ళు అనుభవించవచ్చు, ఏదో జరుగుతుంది. కానీ ఏదో రకంగా ఆ 90% లేకపోతే ఇంకా ఆఫరింగ్స్ వాళ్ళు కానుకలు ఇచ్చేసి మిగిలిన దాన్నే దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉంటుంది నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రెండోది దేవునికి ఇచ్చుట విషయంలో కానుకలు సమర్పించుట. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం, చూడండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పుచున్నాను. 7వ వచనం, సనుగొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. గమనించండి 7వ వచనము, యు మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. మీరు మీ హృదయంలో నిశ్చయించుకోవాలి, ఎంత ఇస్తాను, నా కానుక ఎంత. ఓకే, దశమ భాగము అనేది దేవుడు నిశ్చయించాడు, 10% అనేది ఆయన నిశ్చయించాడు, ఆయన డిసైడ్ చేశాడు. కానీ ఇప్పుడు మిగిలిన 90%తో దానితో నువ్వు నిశ్చయించుకోవాలి, నేను దేవునికి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అర్థమవుతుందా అండి అందరికీ? నువ్వు ఆ తీర్మానం తీసుకోవాలి. చాలా మంది ఆ తీర్మానం తీసుకోవట్లేదు. చాలా మంది అప్పటికి వాళ్ళ అవసరతలు అన్నీ చూసుకున్న తరువాత మిగిలిన దాంతో నేను ఏమన్నా ఇస్తాను అన్నట్టు ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎలాగనుకుంటారంటే, నేను నా దశంభాగం ఇచ్చాను కదా, నేను ఇవ్వాల్సింది అంతా ఇంకా ఇచ్చేసాను అనుకుంటారు. Your giving cannot be the entirety of your tithe cannot be all of your giving. నువ్వు దశంభాగం ఇచ్చానన్నంత మాత్రాన నువ్వు దేవునికి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసావు, లేకపోతే ఇంకెటువంటి అవకాశం లేదనేది కాదు. దశంభాగము ఇచ్చావు అంటే కేవలము ఒక్క విధానము తెలుసుకున్నావు దేవునికి ఇచ్చుటలో. హల్లెలూయా. రెండో విధానం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుంటాము, కానుకలు. యువర్ ఆఫరింగ్ అంటు గాడ్. నీకు ఉన్న దానిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్న తర్వాత నువ్వు ఇప్పుడు ఉన్న దానితో ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఇక్కడ చూడండి, యూ మస్ట్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్ అండ్ డోంట్ గివ్ రిలక్టెంట్లీ ఆర్ ఇన్ రెస్పాన్స్ టు ప్రెషర్. చాలామంది ఏమవుతుంది, ఎక్కడో పాస్టర్ గారు ప్రెషర్ ఇస్తున్నారనుకోండి, మీరు ఇది ఇవ్వకపోతే మనం ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయలేము, ఇది ఇవ్వకపోతే ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ అవ్వదు, మీరు ఇవ్వకపోతే శాపము, మీరు ఇవ్వకపోతే దేవుని ఆశీర్వాదం ఉండదు, మీరు ఇవ్వకపోతే మీకు ఉద్యోగం రాదు, మీకు ఇవ్వకపోతే ఈ వీసా రాదు. ఇటువంటిది విన్నప్పుడు కొంతమంది ఏమవుతుంది, ఓ అయితే నాకు దేవుని ఆశీర్వాదం కావాలి. అంత ట్రాన్సాక్షనల్గా ఉంటుంది. భయముతో ఇవ్వడం, సంతోషముతో ఇవ్వడం కాదు. అర్థమవుతుందా అండి? సో కొంతమంది ఏమవుతుందంటే, ఇటువంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు ప్రెషర్కి అలవాటు పడతారు. సో ఏమవుతుంది, ఎవరన్నా దైవజనుడు ప్రెషర్ ఇవ్వట్లేదు అనుకోండి, ఇంకివ్వక్కర్లేదు అనుకుంటారు. కొంతమంది మీరు కొన్ని వచ్చిన సంఘాల్లో మీరు ఇచ్చింది ఒకే కారణం బట్టి ఇచ్చారు.
ఆ పాస్టర్ బట్టి, మీరు చెప్తున్న వార్తలు బట్టే నాకు తెలిసింది. ఆ పాస్టర్ యొక్క ప్రెషర్ లేదనుకోండి, ఒత్తిడి లేదనుకోండి, ఇచ్చేవారు కాదు. సో ఇక్కడ ఒత్తిడి లేకపోయేటప్పటికి ఇంక ఇవ్వక్కర్లేదు అనుకుంటారు. గమనించండి, ఒత్తిడి బట్టి ఇవ్వటం కాదు, దేవునితో ఉన్న సంబంధము బట్టి ఇవ్వాలి. నువ్వు తీసుకున్న తీర్మానం బట్టి ఇవ్వాలి. దేవుని యొక్క కృప ఎంత విస్తరింపబడ్డది, ఎంత అనుభవిస్తున్నావో దాని ప్రకారము నువ్వు ఇవ్వడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి ఏమంటాడు, డోంట్ గివ్ రిలక్టెంట్లీ or in response to pressure. ఎందుకు? For God loves a cheerful giver. For God loves the one who gives cheerfully. And God will generously provide all you need. Then you will always have everything that you need and plenty left over to share with others. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఇస్తావో, దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ పాల్ రాస్తూ ఏమంటున్నాడు, God will supply all your needs. God will become your provider. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ కానుకలు తీసుకొచ్చి ఇస్తావో, విశ్వాసంతో ఇస్తావో, సంతోషంతో ఇస్తావో, అప్పుడు ఏమవుతుందంట, దేవుడే నిన్ను సమకూరుస్తాడంట. దేవుడు నీకు ఆర్థిక అవసరతలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడంట. హల్లెలూయా, 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 ఆమేన్. చూడండి, పాత నిబంధనకు ఒకసారి వెళ్దాం. Malachi chapter 1 స్టార్టింగ్ ఫ్రమ్ verse 7. ఈ ఆఫరింగ్స్, పాస్టర్ గారు నేను దశంభాగం వేస్తే సరిపోదా, మళ్ళీ కానుకలు కూడా అంటే ఏంటి, కానుకలు నిజంగా దేవుడు ఆలోచిస్తాడా కానుకల గురించి? గమనించండి ఇక్కడ ఏమని ఉంటుందో, 7వ వచనము, యూ హ్యావ్ షోన్ కంటెంప్ట్ బై ఆఫరింగ్ డిఫైల్డ్ సాక్రిఫైసెస్ ఎట్ మై ఆల్టర్. దెన్ యూ ఆస్క్, హౌ హ్యావ్ వీ డిఫైల్డ్ ద సాక్రిఫైసెస్? యూ హ్యావ్ డిఫైల్డ్ దెమ్ బై సేయింగ్ ద ఆల్టర్ ఆఫ్ ద లార్డ్ డిజర్వ్స్ నో రెస్పెక్ట్. గమనించండి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు ఏ విధానముగా మీరు మీ కానుకలు సమర్పిస్తున్నారో దాన్ని బట్టి మీ 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 ఆలోచన నాకు తెలుస్తుంది అంటున్నాడు. ఇక్కడ చూడండి 8వ వచనంలో, when you have blind animals as sacrifices, isn't that wrong? And isn't it wrong to offer animals that are crippled and diseased? Try giving gifts like this to your governor and see how pleased he is, says the Lord of heaven's armies. ట్రై గివింగ్ దిస్. మీరు నాకు తీసుకొచ్చేటటువంటి కానుకలు మీ గవర్నర్కి తీసుకెళ్ళి ఇవ్వండి అంటున్నాడు. ఎంత సంతోషంగా ఉంటాడో నేను కూడా చూస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఏంటి, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇచ్చేటటువంటిది నీ బాస్కి గిఫ్ట్లాగా ఇవ్వు. నీ బాస్ ఎలా చూస్తాడో చూద్దాం. నువ్వు దేవునికి ఏదైతే బహుమానంగా తీసుకొస్తున్నావో ముఖ్యమంత్రికి ఇవ్వు. ముఖ్యమంత్రి ఏ విధంగా చూస్తాడో చూద్దాం. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, యు ఆర్ బ్రింగింగ్ ద లెఫ్ట్ ఓవర్స్. అన్ని మంచి అన్ని మీరు పెట్టుకుంటున్నారు, అవసరము లేనటువంటివి నాకు తీసుకొచ్చిస్తున్నారు అంటున్నారు. అర్థమవుతుందండి? రీడ్ వర్స్ 8 ఇన్ తెలుగు. గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. హల్లెలూయా, ఆమేన్. గమనించండి, దేవుడు మనకిచ్చినప్పుడు ఎటువంటిది ఇచ్చాడు? దేవుడు మనకి శ్రేష్టమైనది ఆయన ఏకైక కుమారుడిని మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏకైక కుమారుడిని మనకిచ్చాడు. అమ్మో నాకు ఉన్నది ఏకైక కుమారుడు ఒక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే పెట్టుకుంటాను, ఏదో దేవదూతను పంపిస్తాను అన్నాడా? లేదు. నా మాట ఇస్తే సరిపోతుందిలే, నేను నా మాట ఇస్తాను అన్నాడా? లేదు. అక్కడ ఉన్నది ఏకైక కుమారుడు. అయినా ఆ ఏకైక కుమారుడినే ఇచ్చాడు. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. సో కానీ ఇక్కడ ఈ జనులు ఏం చేస్తున్నారంట, వాళ్ళకున్న పశువుల్లో మంచి పశువులన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం కావచ్చు, వాళ్ళ ఆహారం కావచ్చు, దేనికైనా కానీ మంచి అన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు, అవసరం లేనటువంటి అన్ని దేవునికి ఇస్తున్నారంట. చూడండి 10వ వచనం ఒకసారి చదవండి. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిళ్లను ముయ్యువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు. మీ అందు నేను ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. verse 10, how I wish you would shut the temple doors so that these worthless sacrifices could not be offered. సో దేవుడు ఏమంటున్నాడు, ఈ ఇచ్చే బదులు, ఈ కానుకలు ఇచ్చే బదులు ఎవరన్నా ద్వారాల్ని మూసేస్తే బెటర్ అంటున్నాడు.
ఇటువంటి ఆఫరింగ్స్ నేను నా సన్నిధిలోకి వచ్చే బదులు, ఇటువంటి ఆఫరింగ్స్ నేను తీసుకునే బదులు దీని బదులు మూసేయండి, ఇవ్వడమే ఆపేసేయండి అంటున్నాడు దేవుడు. ఇటువంటి ప్రవర్తన నాకు అవసరం లేదు అంటున్నాడు దేవుడు. చూడండి, he says, these worthless sacrifices would not be offered. I am not pleased with you, says the Lord of heaven's armies, and I will not accept your offerings. మీ అందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంగీకరింపను అంటున్నాడు అంటే నువ్వు తీసుకొచ్చినటువంటి కానుక అంగీకరింపను అంటున్నాడు, తీసుకోను అంటున్నాడు, స్వీకరించను అంటున్నాడు. అంటే కొన్నిసార్లు సరియైన విధానంలో నువ్వు దేవుని సన్నిధిలో ఏంటి కానుక ఇవ్వకపోతే దేవుడు తీసుకోడంట. హీ విల్ నాట్ ఈవెన్ టేక్. బట్ పాస్టర్ గారు ఇది పాత నిబంధన అండి, ఆ విధంగా దేవుడు ఇప్పుడు చూడ్డు, దేవుడు మన మనసు చూస్తున్నాడు, దేవుడు డబ్బుల గురించి చూడట్లేదు. సరే, మార్కు సువార్త 12వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకోండి. యేసుక్రీస్తు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయము, ఓకే, 41వ వచనం. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ఆగండి. ఇప్పుడు మీ పాస్టర్ యేసుక్రీస్తులాగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? యేసుక్రీస్తులాగా ప్రవర్తించాలా నేను? ఏంటి జవాబు ఇవ్వట్లేదేంటి? యేసుక్రీస్తులాగా ప్రవర్తించాలా ప్రవర్తించొద్దా? సో ఇక్కడ ఏ విధంగా ప్రవర్తించాడు? ప్రతి వాళ్ళు ఎంత కానుకేస్తున్నారో చూస్తున్నాడంట. సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచొని ఉంటాను కదా చాలాసార్లు మీ కొరకు, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ప్రార్థన చేయడానికి, మీతో మాట్లాడడానికి. అలాగే ఈ ఆదివారం నుంచి ఆషర్స్ మారుద్దాం ప్లాన్. అక్కడ కానుకల బాక్స్లు అక్కడే పెట్టండి. ప్రతి వాళ్ళు చర్చ్ నుంచి బయటకు వెళ్ళక ముందర అడుగుతాను, మీరెంత, నువ్వెంత, నువ్వేంటి, మళ్ళీ వెనక్కి కూర్చో. సరి అయిన ఆఫరింగ్ ఇచ్చే వరకు నువ్వు బయటికి వెళ్ళేది లేదు. సో ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? కూర్చొని చూస్తున్నాడంట, ఎంత ఇస్తున్నారు చూస్తున్నాడంట, ప్రతిదీ గమనిస్తున్నాడంట. ప్రతిదీ గమనించిన తర్వాత చూడండి 42వ వచనం. Then a poor widow came and dropped 2 small coins. Then Jesus called his disciples and said, I tell you the truth, this poor widow has given more than the others who are making contributions, for they have given tiny part of their surplus. గమనించండి, వాళ్ళు కూడా ఒక తీర్మానం తీసుకున్నారు. వాళ్ళు ధనవంతులు అయ్యి ఉన్నారు, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ఎంత ఇస్తాను దేవునికి? 1,00,000 రూపాయలు ఇస్తాను దేవునికి, 10 లక్షలు ఇస్తాను దేవునికి. కరెక్టే, 10 లక్షలు. కానీ నీకు ఉన్నదంతా ఎంతట్లో 10 లక్షలు? 10 లక్షలు అంటే పెద్ద అమౌంట్ లాగా అనిపించవచ్చు కొంతమందికి, కానీ 100 కోట్లు ఉన్నోడికి 10 లక్షలు ఎంత? అర్థమవుతుందా అందరికీ? 10 కోట్లు ఉన్నోడికి, వాడికి ప్రాఫిట్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో 10 కోట్లు వస్తే ఒక 10 లక్షలు ఇవ్వడం ఎక్కువ, 50 లక్షలు ఇవ్వడం ఎక్కువ కాదు. కానీ అదే ఒక వ్యక్తి 50,000 ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు ఆయన ఏంటి వ్యాపారంలో, ఆ 50,000 ప్రాఫిట్లోంచి 20,000 ఇచ్చాడు అనుకో, ఆయన ఎంతో ఇచ్చినట్టు, ఇంకా ఎక్కువగా ఇచ్చినట్టు. అర్థమవుతుందా? సో ఈ ధనవంతులు కూడా ఒక తీర్మానం తీసుకున్నారు, మేము కూడా ఎంతో డబ్బు ఇస్తాం. కానీ ఎంత ఇచ్చినా కూడా ఈ వ్యక్తి ఈ విధురాలు ఎప్పుడైతే వచ్చి ఆ 2 కాయిన్స్ వేసిందో, కేవలం 2 కాయిన్స్, కానీ యేసుక్రీస్తు ఏమంటాడు? యాజ్ ఫర్ దే గేవ్ అ పార్ట్ ఆఫ్ దేర్ సర్ప్లస్, బట్ షీ, పూర్ యాజ్ షీ ఇస్, హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ షీ హ్యాడ్ టు లివ్ ఆన్. పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దశమ భాగము, రెండోది కానుకలు, మూడోది ప్రథమ ఫలము. సో గమనించండి, మొట్టమొదటిగా దశమ భాగం వచ్చేసేటప్పటికి దేవుడు డిసైడ్ చేస్తున్నాడు 10% అనేది. రెండోది ఈ కానుకలు వచ్చేసేటప్పటికి మీరు తీర్మానం తీసుకోవాలి. నేను ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాను, భార్య భర్తలుగా మనం ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాము, ఒక కుటుంబముగా ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాము, నా వ్యాపారం నుంచి ఎంత ఇవ్వాలని కోరుకుంటున్నాను, మీరు ఆ తీర్మానం తీసుకోవాలి. మూడోది ప్రథమ ఫలము. సమయం ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ నోట్ చేసుకోండి. Deuteronomy chapter 26 verses 1 through 4.
ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇక్కడ ప్రథమ ఫలము గురించి అలాగే దశమ భాగము గురించి కూడా రాసి ఉంటుంది. ప్రథమ ఫలము గురించి ఒక ఉదాహరణ ఇస్తాను మీరు అర్థం చేసుకోవడానికి. ఒక వ్యక్తి 10,000 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి ప్రతి నెల. దానికి దశమ భాగం వచ్చేసి ఎంత మరి ఒకసారి చెప్పండి? 1,000 రూపాయలు. ఓకే, కానీ ఇప్పుడు అదే వ్యక్తికి ఒక ప్రమోషన్ వచ్చింది అనుకుందాం. ప్రమోషన్ రావడంతో ఇప్పుడు ఆయన 10,000 కాదు కానీ 11,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం. శాలరీలో ఇంక్రీజ్ వచ్చింది. సో ఇంక్రీజ్ వచ్చినప్పుడు ప్రథమ ఫలము అంటే ఏంటంటే ఈ 1,000 రూపీస్ 1,000 రూపాయలు ఏదైతే ఎక్కువ రావడం మొదలుపెట్టిందో ఆ 1,000 రూపాయలు తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ దగ్గరికో లేకపోతే నాయకుడి దగ్గర దైవజనుడి దగ్గరకు వచ్చి ఆ ప్రథమ ఫలము ఇవ్వడము అన్నమాట. ఇది ప్రతి నెల చేయాల్సినది కాదు. మొట్టమొదటిసారి ఎప్పుడైతే నీకు ఆ ఇంక్రీజ్ వచ్చిందో ఆ ఇంక్రీజ్ని మొట్టమొదటిసారి నువ్వు తినేయకుండా మొట్టమొదటిసారి నీ కొరకు వాడకుండా ఏం చేస్తున్నావు? దేవా, నీ కృప వలనే నువ్వు చేసిన కార్యము బట్టి నాకు ఈ ఎదుగుదల వచ్చింది కాబట్టి మొట్టమొదటిగా నేను నీ సన్నిధికి తీసుకొస్తున్నాను. హల్లెలూయా. అది ప్రథమ ఫలము. సో ఎప్పుడైతే మొట్టమొదటిసారి నువ్వు నీ అవసరతకు వాడుకోకుండా మొట్టమొదటిసారి ఏం చేస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు అనమాట. హల్లెలూయా. ఆ దైవజనుడికి ఇస్తున్నావు. దైవజనుడికి ఇచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నావు అంటే మొట్టమొదటిసారి చేసినటువంటి దేవుడివి, నీ కృప నా మీద అలాగే ఉంటుందని నమ్ముతున్నాను, ఇంకా పై స్థానానికి కూడా నువ్వు తీసుకెళ్తావని నమ్ముతున్నాను అని చెప్తున్నట్టు. హల్లెలూయా. దాన్ని ప్రథమ ఫలము అంటాము. చూడండి, Proverbs chapter 3 verse 9 and 10 తెలుగులో చదువు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. చూడండి, ఆ విధంగా గణపరిచినప్పుడు ఏం జరుగుతుందో 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో గమనించండి, ప్రథమ ఫలము వచ్చేసేటప్పటికి నీకు వచ్చినటువంటి ఇంక్రీజ్ బట్టి, ఓకే, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ప్రథమ ఫలం అని. కొంతమంది అలాగే ప్రతి సంవత్సరంలో 12 నెలల్లో ఏం చేస్తారంటే మొట్టమొదటి నెల వాళ్ళ శాలరీ వాళ్ళ ఇన్కమ్ తీసుకొని ఇది నా ప్రథమ ఫలము, ఈ సంవత్సరానికి ఇది నా ప్రథమ ఫలము అని. ఎటువంటి శాలరీలో ఇంక్రీజ్ లేకపోయినా దేవా నీ ద్వారా నాకు ఈ అవకాశం ఇవ్వబడ్డది, ఈ ఉద్యోగం ఇవ్వబడ్డది, ఈ వ్యాపారం ఇవ్వబడ్డది. సో ఫస్ట్ మంత్ శాలరీ అంతా, ఫస్ట్ మంత్ ఇన్కమ్ అంతా ప్రథమ ఫలము, ఈ సంవత్సరానికి ఇది నా ప్రథమ ఫలము అని తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదండి. సో టైద్ వచ్చేసి దశంభాగం వచ్చేసి 10%, దేవుడు డిసైడ్ చేశాడు అది 10% అని. రెండో విషయం ఏంటంటే మన కానుకలు వచ్చేసి నీకు ఉన్న దాన్ని బట్టి, నీ సంపాదన బట్టి నువ్వు తీర్మానం తీసుకుంటావు, నీ ప్రేమ బట్టి, నీ విశ్వాసము బట్టి నువ్వు తీర్మానం తీసుకొని ఇస్తావు. మూడోది ఏమంటే ప్రథమ ఫలం. ప్రథమ ఫలం ఏంటంటే నీకు వచ్చినటువంటి ఇంక్రీజ్ బట్టి నువ్వు ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. ఓకే, నాలుగో విషయం చూద్దామండి. నాలుగోది ఏంటంటే ఆర్మ్స్ గివింగ్ ఆర్ దానము చేయడము. ఓకే, ఇట్ ఈస్ గివింగ్ టు ద పూర్, పేదవాళ్ళకి సహాయం చేయడం అన్నమాట. Proverbs chapter 28 verse 27 చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనము. బీదలకిచ్చు వానికి లేమి కలగదు, కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, whoever gives to the poor will lack నథింగ్. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైతే మనము పేదవాళ్ళకి మనం ఆశీర్వాదకరముగా ఉంటామో, ఎప్పుడైతే మనము పేదవాడి యొక్క పరిస్థితిని చూసి మనము ఆశీర్వాదకరముగా మనము సహాయం ఎప్పుడైతే చేస్తామో అది మనకి దీవెనకరముగా ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, అలాగే కీర్తనలకు రాసినటువంటి పత్రిక 41వ వచనము ఫస్ట్ 3 verses తెలుగులో చదవండి. కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి 3 చరణాలని చూద్దాం. బీదల్ని కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగాశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. గమనించండి, ఈ 3 వచనాల్లో 7 ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడు దేవుడు. 3 వచనాల్లో 7 ఆశీర్వాదాలు. ఎవరైతే పేదవారికి సహాయం చేస్తారో, పేదవాడిని గుర్తిస్తారో, వాడికి సహాయం చేస్తారో 7 ఆశీర్వాదాలు. గమనించండి, నంబర్ 1, హీ విల్ డెలివర్ యూ ఇన్ ద టైమ్ ఆఫ్
trouble. ఆపత్కాలమందు తప్పించును. రెండోది ఏంటంటే he will preserve you, అంటే కాపాడును. మూడోది he will keep you alive, బ్రతికించును. నాలుగోది he will bless you or prosper you on the earth, దీవించును. నంబర్ 5, rescue you from your enemy, శత్రువుల నుంచి కాపాడును. నంబర్ 6, strengthen you in your illness, బలపరచును. నంబర్ 7, sustain, restore you to health. ఓకే, పునరుద్ధరించును, ఆదరించును. హల్లెలూయా. దీస్ ఆర్ 7 blessings, 7 ఆశీర్వాదాలు ఎవరైతే పేదవారికి ఆశీర్వాదకరంగా ఉంటారో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Go with me to, okay, number 5. Fifth type of giving is sacrificial giving. త్యాగపూరితముగా ఇచ్చుట. త్యాగపూర్వకముగా ఇచ్చుట. గమనించండి, ఈ నాలుగోది కూడా పేదవాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తావు, ఏ విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటావో అది కూడా నువ్వు తీసుకునేటటువంటి తీర్మానము. నీకున్న దాన్ని బట్టి నువ్వు ఏ విధంగా అయితే ఆశీర్వదించగలుగుతావో ఆశీర్వదించమని దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. 5వ విధానం ఏంటంటే సాక్రిఫిషియల్ గివింగ్, త్యాగపూరితముగా ఇచ్చుట. 2 కొరింథీయులు 8వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి. హల్లెలూయా. ఆశీర్వదించబడుతున్నారా? ఎస్ పాస్టర్. నేర్చుకుంటున్నారా? ఎస్ పాస్టర్. గమనించండి, ఈ అనేక విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మీరే పరీక్షించుకోండి. ఓకే, మీరే పరీక్షించుకోండి. ఈ విధానముగా నా డబ్బుతో, నా సంపాదనతో ఈ విధానముగా నేను ఇస్తున్నానా లేదా, ఇచ్చేటటువంటి జీవితము జీవిస్తున్నానా లేదా అనేది పరీక్షించుకోవాలి మనము. ఓకే, సాక్రిఫిషియల్ గివింగ్. 2 Corinthians chapter 8 starting from verse 1. Now I want you to know, dear brothers and sisters, what God in his kindness has done through the churches of Macedonia. గమనించండి, ఇక్కడ మసిడోనియా సంఘము గురించి మాట్లాడుతున్నాడు, కానీ రాసేదేమో కొరింథీయుకి సంబంధించిన సంఘానికి రాస్తున్నాడు అనమాట. 2వ వచనము, దే ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ మెనీ ట్రబుల్స్ అండ్ దే ఆర్ వెరీ poor, but they are also filled with abundant joy, which has overflowed in rich generosity. ఏలగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వముగా బహుగా విస్తరించెను. హల్లెలూయా. గమనించండి, వాళ్ళు పేదరికములో ఉన్నారు. పేదరికములో ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి వారిగా జీవిస్తున్నారంట. హల్లెలూయా. చూడండి 3వ వచనము, ఫర్ ఐ కెన్ టెస్టిఫై దట్ దే గేవ్ నాట్ ఓన్లీ వాట్ దే కుడ్ అఫోర్డ్ బట్ ఫార్ మోర్ దట్ దే డిడ్ ఇట్ ఆఫ్ దేర్ ఫ్రీ విల్. గమనించండి, వాళ్ళు ఇచ్చే దానికన్నా ఎక్కువగా ఇచ్చారంట. ఇచ్చింది కూడా ఎటువంటి ఒత్తిడి బట్టి ఇవ్వలేదంట, ఎటువంటి భయము బట్టి ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు శపిస్తాడేమో, ఇవ్వకపోతే పాస్టర్ గారి కోపం వచ్చేస్తుందేమో, ఇవ్వకపోతే ఇంకేదో జరుగుతుందేమో అనేది కాదు. లేకపోతే పాస్టర్ గారు మీరు ఇవ్వకపోతే ఇది జరగదు అని చెప్పినందుకు కాదు. వాళ్ళు దే గేవ్ ఇట్ అవుట్ ఆఫ్ దేర్ ఫ్రీ విల్. వాళ్ళే తీర్మానం తీసుకొని ఇవ్వడం మొదలు పెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చూడండి 4వ వచనం, దే బెగ్గడ్ us అగైన్ అండ్ అగైన్. గమనించండి, పేదవారు అడుక్కుంటున్నారు, కానీ ఎప్పుడైనా పేదవాళ్ళు అడుక్కుంటున్నారు అనే పదాలు 2 కలిపినప్పుడు మనం ఏమనుకుంటాము? వాళ్ళు అడుక్కునేది వేరే వాళ్ళ నుంచి ఏదన్నా పొందుకోవడానికి అడుక్కుంటున్నారేమో అనుకుంటాము. కానీ గమనించండి, వీళ్ళు దేని కొరకు అడుక్కుంటున్నారు? దే బెగ్డ్ us అగైన్ అండ్ అగైన్ ఫర్ ద ప్రివిలేజ్ ఆఫ్ షేరింగ్ ఇన్ ద గిఫ్ట్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ జెరూసలేం. యెరూషలేములో ఉన్న విశ్వాసులకు సహాయం చేయుటకు ఆధిక్యతను కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్. దేని కొరకు అడుక్కుంటున్నారంట? అవకాశము కోసము. వాళ్ళకు ఉన్నదే తక్కువ అంటే ఆ తక్కువలోంచి కూడా జెరూసలేములో ఉన్నటువంటి సంఘస్థులకు సహాయం చేయడానికి అవకాశం ఇవ్వమని అడుక్కుంటున్నారంట. సో గమనించండి, ఎటువంటి సంఘమో ఆ సంఘము, ఎటువంటి హృదయము కలిగిన సంఘమో గమనించండి. అది గుర్తించాలని కోరుకుంటాను. నా కోరిక, నా ప్రార్థన ఏంటంటే ప్రతి సంఘము కూడా ఈ మాసిడోనియా సంఘముగా మార్చబడాలి. మాసిడోనియా సంఘముగా మార్చబడాలి. ఎందుకు? అప్పుడు మనము దేవుని యొక్క హృదయము కలిగిన వ్యక్తులుగా మార్చబడినట్టు. దేవుడు ఏ విధంగా విస్తరించాడు, ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా ఇచ్చేటటువంటి సంఘముగా మార్చబడుతున్నట్టు. హల్లెలూయా.
Amen. So they begged us again and again for the privilege of giving it as a gift to the believers in Jerusalem. Verse 5. They even did it more than we hoped. For their first action was to give themselves to the Lord and to us, just as God wanted them to do so. గమనించండి, ఒక పాస్టర్గా నేను కూడా చెప్పగలుగుతాను, ఇది ఈ 5వ వచనము, దే డిడ్ ఈవెన్ మోర్ దెన్ వీ హోప్ ఫర్. నేను ఒక పాస్టర్గా నేను ఆశించిన దానికన్నా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. Amen. ఏ విధంగా పాల్ ఇక్కడ చెప్పగలుగుతున్నాడో ఆ విధంగా నేను ఒక పాస్టర్గా నేను కూడా చెప్పగలుగుతాను కొంతమంది జీవితాల గురించి. గమనించండి, నాకు ఈ సంఘంలో ఎవరు దశంభాగం ఇస్తారో, ఎవరు కానుకలు ఎంత ఇస్తున్నారో నాకు జీరో నాలెడ్జ్. ఈ సంఘంలో ఇంతమంది వచ్చే వాళ్ళలో నాకు ప్రతి నెలలాగా, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది వచ్చి చేతిలో పెడతారు, పాస్టర్ గారు మా కానుక, లేకపోతే పాస్టర్ గారు మా దశంభాగం. ఇంత పెద్ద చర్చ అయినా కూడా ఒక 5గురు చేస్తారేమో అలాగా మ్యాక్సిమం ప్రతి నెల. ఓకే, అది నా కొరకు కూడా కాదు, సంఘానికి. కానీ ఏంటంటే వాళ్ళు చేతిలో పెడతారు చెక్, పాస్టర్ లేకపోతే ఇదిగోండి ఇది మా దశంభాగం అని తీసుకొచ్చి వాళ్ళు, అది నేను వాళ్ళని అడగలేదు అలా చేయమని, వాళ్ళు తీసుకున్న తీర్మానం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను దాని కొరకు స్వీకరిస్తాను, ప్రార్థన చేస్తాను, ఆశీర్వదిస్తాను, వాళ్ళు వెళ్తారు. కానీ ఇంతమందిలో 5గురు మ్యాక్స్, అది కూడా 5గురు. సో వేరే వాళ్ళు ఎవ్వరు కూడా నాతో ఫస్ట్ సర్వీస్ న్యూ సిటీ చర్చ్ స్థాపించినప్పటి నుంచి ఫస్ట్ సర్వీస్ నుంచి ఉన్న వ్యక్తులు కూడా ఇప్పుడు వరకు ఒక్కరిని కూడా మీరు దశంభాగం ఇస్తున్నారా అని ఒక్కసారి ఎవరిని అడగలేదు. మీరు కానుకలు ఇస్తున్నారా లేదా అని ఎవరిని అడగలేదు. మీరు ఇక్కడే దశంభాగం ఇస్తున్నారా, ఇంకొక సంఘానికి ఎక్కడికన్నా పంపిస్తున్నారా, ఇంకేదో, ఒక్కసారి ఎవరిని అడగలేదు. కానీ ఎవరైతే కొంతమంది వాళ్ళే వచ్చి, పాస్టర్ గారు ఇది మా జీవితంలో జరుగుతుంది, మా ఏంటి వ్యాపారంలో ఇది జరుగుతుంది, మా ఉద్యోగంలో ఇది జరుగుతుంది, ఈ విధంగా మేము ఆశీర్వదించబడ్డాము, ఈ విధంగా మేము సంఘానికి ఇవ్వాలని కోరుకుంటున్నాము అని చెప్పిన వాళ్ళ గురించి, లెస్ దెన్ 5 పీపుల్, బట్ వాళ్ళ గురించి అంటున్నాను. ఏ విధంగా అయితే ఇక్కడ పాల్ అంటున్నాడో, దే హ్యావ్ గివెన్ మోర్ దెన్ వీ హోప్ ఫర్, ఆ విధంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి దేవుని కొరకు. ఆ విధంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ గమనించండి, ఆ విధంగా ఎందుకు ఇచ్చారు, ఆ విధంగా అటువంటి స్థానానికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫర్ దేర్ ఫస్ట్ యాక్షన్, వాళ్ళ మొట్టమొదటి యాక్షన్ ఏంటి, చర్య ఏంటి? వాళ్ళు డబ్బులు ఇవ్వడం కాదు. ఫర్ దే ఫస్ట్ యాక్షన్ వాస్ టు గివ్ దెమ్ సెల్వ్స్, నాట్ దేర్ మనీ, దే గేవ్ దెమ్ సెల్వ్స్ టు ద లార్డ్. ప్రభువునకు చేయదు, వాళ్ళని సమర్పించుకున్నారు దేవునికి. వాళ్ళ డబ్బుని సమర్పించక ముందర వాళ్ళని సమర్పించుకున్నారు. దే గేవ్ దెమ్ సెల్వ్స్ టు ద లార్డ్. రెండో విషయం ఇది మర్చిపోద్దు, దే గేవ్ దెమ్ సెల్వ్స్ టు ద లార్డ్ అండ్ టు us, జస్ట్ as God wanted them to do. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? ప్రతి క్రైస్తవుడి జీవితంలో మీ జీవితాలు ఆయనకి సమర్పించుకోవాలని, నంబర్ 1. రెండోది, ఏ పాస్టర్, ఏ దైవజనుడి కింద అయితే మీరు ఆయన స్పిరిచువల్ అథారిటీ, ఆత్మీయ అధికారంలో మీరు జీవిస్తున్నారో వాళ్ళకి మీరు సమర్పించుకోవాలనేది దేవుని యొక్క కోరిక. ఎప్పుడైతే మీరు మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకుంటారో, రెండోది ఆత్మీయ అధికారానికి లోబడతారో, అప్పుడు మీ ఆర్థిక విషయాలు కూడా అది ఎటువంటి ఒత్తిడి లేకుండా అడగాల్సిన అవసరత లేకుండా ఇవ్వడం మొదలు పెడతారు. హల్లెలూయా, ఇవ్వడం మొదలు పెడతారు. సో సంఘములో ఏదో అవసరత వచ్చింది అనక ముందరే సంఘములో ఎటువంటి అవసరత ఉండొచ్చు అని ఆలోచించడం మొదలు పెడతారు. అవసరత రాకముందరే వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టి సంఘానికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, wherever your treasure is, there your heart will be also. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. హల్లెలూయా. See, this is where sacrificial giving comes. ఇక్కడ నుండే త్యాగపూరితమైనటువంటి ఇచ్చుట వస్తూ ఉన్నది. గమనించండి, మీరే ప్రశ్న వేసుకోండి, మీరు లాస్ట్ టైం త్యాగపూర్వితంగా ఇచ్చింది ఎప్పుడు? కొంతమంది అసలు మీరు అసలు జీవితంలో ఎప్పుడైనా త్యాగపూర్వితముగా దేవునికి ఇచ్చారా? సంఘానికి ఎప్పుడన్నా ఇచ్చారా? త్యాగపూర్వితముగా, సాక్రిఫిషియల్గా, నీకు నొప్పొచ్చేటటువంటి విధానంలో. సాక్రిఫైస్ అంటే ఏంటి? నొప్పి లేకుండా సాక్రిఫైస్ కాదు.
దేవుడు ఏ విధంగా ఇచ్చాడు? నొప్పి వచ్చే అంత ఇచ్చాడు. ఏకైక కుమారుడిని ఇచ్చాడు. నొప్పి వచ్చేటట్టు ఎప్పుడన్నా ఇచ్చావు అసలు? నేను ఇప్పుడు ఇది ఇచ్చేస్తే నాకు జవాబు లేదు, నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు దేవుడు కార్యం చేయకపోతే నాకు ఇంకొక మార్గము, ఇంకొక ఐడియా, ఇంకొక తలంపే లేదు. అబ్రహాం గురించి మాట్లాడతాం. అబ్రహాంని ఇస్సాకు ఇచ్చింది ఎవరు? దేవుడే. వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో ఒక్కొక్కసారి దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు, దేవుడే నీకు ఆశీర్వాదాన్ని తెస్తాడు. ఆ బిజినెస్ డీల్ వస్తుంది, ఆ ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు దేవుడు ఆ ఉద్యోగం నుంచి వచ్చిందంతా ఇక్కడ ఇవ్వు, ఆ బిజినెస్ డీల్ నుంచి వచ్చిందంతా ఇక్కడ ఇవ్వు. అదేంటయ్యా నువ్వు నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఇచ్చావు కదా. ఇస్సాకును కూడా అలాగే ఇచ్చాడు, కానీ ఇస్సాకు కొరకే అడిగాడు. గమనించండి, ఆ రోజు అబ్రహాం నడుస్తున్నప్పుడు విశ్వాసం ఉండింది, కానీ ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో ఏమని మాట్లాడతాడు? సారా వచ్చి ప్రయాణం మంచిగానే అయిందంటే మంచిగానే అయింది. ఒక 5 నిమిషాలు అటు ఇటు చూస్తుంది, ఏంటి ఇంకా ఇస్సాకు లోపలికి రావట్లేదు. ఒక 5 నిమిషాల తర్వాత ఇస్సాకు ఎక్కడున్నాడు? ఏం జవాబు చెప్తాడు? ఏం జవాబు చెప్తాడు? సాక్రిఫిషియల్గా ఇవ్వడం అంటే ఒక్కొక్కసారి జవాబు కూడా ఉండదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు, కానీ ఒకటి చెప్పగలుగుతాను, అది నువ్వు ఆ విధంగా ఇచ్చేటటువంటి వరకు ఆ ఎక్స్పీరియన్స్ నాకు మాటల్లో ఎలా చెప్పాలో కూడా తెలీదు. నొప్పి వస్తుందంటే అది ఏదో బాధకరమైనటువంటి నొప్పి కూడా కాదు, అది నొప్పి ఉంటుంది, సంతోషము కూడా ఉంటుంది ఒకేసారి. మనకి ఆలోచించినప్పుడు అంటే సంతోషం ఉన్నప్పుడు నొప్పి ఉండదు కదండి, నొప్పి ఉన్నప్పుడు సంతోషం ఎలాగుంటుంది. కానీ నేను నా జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా అటువంటి ఇమోషన్స్ రెండు ఒకేసారి కొలైడ్ అవ్వడం నేను ఎప్పుడు అనుభవించలేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవునికి సమర్పించుకోగలుగుతావో, ఇది నా కొరకు అనుకున్నాను, నా కుటుంబం కొరకు అనుకున్నాను, నా ఆశీర్వాదం కోసం అనుకున్నాను, కానీ ఇవ్వాలంటే సంతోషంగా ఇస్తాను. నొప్పి ఉందా అంటే ఒక సైడ్ నొప్పి ఉండొచ్చు, కానీ అదే సమయంలో కూడా సంతోషం అనుభవిస్తావు, అదే సమయంలో అనుభవిస్తావు. అది ఆ విధంగా ఇచ్చిన వారికే అనుభవించగలుగుతారు, వేరే వాళ్ళకి తెలియదు ఆ అనుభవం అనేది ఎలాగుంటుందో. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా అటువంటి పరిస్థితిలోకి వచ్చావు అంటే అది నీకు ఒక ధన్యత అనేది గుర్తించాలి, అది నీకు ఒక ఆశీర్వాదం అనేది గుర్తించాలి. అంటే దేవుడు నిన్ను ఎంత నమ్ముకున్నాడంటే అటువంటి పరిస్థితిలో కూడా నువ్వు ఆయనని మహిమ తీసుకొచ్చేటటువంటి విధానంలో జీవిస్తావు అనేది నమ్మాడు. ఆమేన్. ఆయనని గౌరవిస్తావు అనేది నమ్మాడు. అడుగు వెనక్కేయడం మొదలు పెట్టవు అనేది నమ్మాడు. కాబట్టి నిన్ను అంత దూరం తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆమేన్. సో సాక్రిఫిషియల్ అంటే మరి మళ్ళీ ఒకసారి త్యాగపూరితంగా. త్యాగపూర్వితంగా. సో మీరు ప్రశ్నించుకోండి, లాస్ట్ టైం ఎప్పుడు త్యాగపూర్వితంగా ఇచ్చావు? కొంతమంది ఇచ్చారు, ఇవ్వలేదని కాదు, కానీ 5 సంవత్సరాల క్రితం ఇచ్చారు, లాస్ట్ మీరు 10 సంవత్సరాల క్రితం ఇచ్చారు త్యాగపూర్వితంగా. రీసెంట్గా ఎప్పుడు ఇచ్చావు త్యాగపూర్వితంగా? సాక్రిఫిషియల్ గివింగ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అది నీ జీవన శైలిలో ఒక భాగముగా ఉండాలి. ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి ఎన్నిసార్లు ఆ విధంగా మేము ఇచ్చినప్పుడు
కొన్నిసార్లు నా భార్య నన్ను ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించలేదు, ఎప్పుడు కూడా నాకు ఎదురు రాలేదు. కానీ ఒక్కొక్కసారి ఆమె అడిగిన ప్రశ్నలకి నాకు జవాబు ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు ఇంత ఇవ్వాల్సి వస్తే మరి పిల్లలలాగా మళ్ళీ ఈ విషయం ఎలాగా, ఆ విషయం జవాబు లేదు. కానీ ఒక్కొక్కసారి జవాబు ఉండక్కర్లేదు. ఆమేన్. జవాబు ఉండక్కర్లేదు. ఎందుకంటే నీ మనసుకి అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు ఆయన్ని గుర్తిస్తావో, ఆయన నడిపింపు ప్రకారం నడుస్తావో, ఆయనకి ఇవ్వాల్సింది ఎప్పుడైతే సమర్పిస్తావో, ప్రతిదీ కూడా ఆయన మేలు చేసేటటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేసేటటువంటి దేవుడు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆఖరికి 2 విషయాలు గమనించండి. లాస్ట్ ఆరో పాయింట్, 6th type of giving is honoring a man of God. దైవజనుని గణపరచుట, ఒక దైవజనుని గణపరచుట. 2 Kings chapter 4 and verse 9 and 10. She said to her husband, I am sure this man who stops in from time to time is a holy man of God. Let's build a small room for him on the roof and furnish it with a bed, a table, a chair and a lamp. Then he will have a place టు స్టే వెన్ ఎవర్ హీ కమ్స్ బై. గమనించండి, ఇక్కడ షూనమైట్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాము, ఎలైషా గురించి, ప్రవక్త గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఆమె ప్రవక్తని గుర్తించిందో, ఆయన కొరకు ఒక రూమ్ కట్టి, ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఒక రూమ్ కట్టి పెడదాము అని తీసుకుందో, ఆ విధంగా గౌరవించిందో, చూడండి 16వ వచనంలో ఏమంటాడంటే, నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ యూ విల్ బి హోల్డింగ్ ఏ సన్ ఇన్ యువర్ ఆర్మ్స్. చదువుకుంటుంది. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. హల్లెలూయా. గమనించండి, జస్ట్ రైట్ దిస్ పాయింట్ డౌన్. ఆనరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ట్రిగర్డ్ ఏ బ్లెస్సింగ్ దట్ మనీ కుడ్ నాట్ బై. దైవజనుని గణపరచడం ద్వారా డబ్బు కొనలేని ఆశీర్వాదము వారికి కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. డబ్బు కొననటువంటి ఆశీర్వాదం ఆమె పొందుకుంది. ఎటువంటి ఆశీర్వాదము? డబ్బుతో కొనలేనటువంటి ఆశీర్వాదము. ఎప్పుడు పొందుకుంది? ఎప్పుడైతే దైవజనుని గుర్తించిందో, దైవజనుని గణపరిచిందో, అప్పుడు అటువంటి ఆశీర్వాదము పొందుకుంది. హల్లెలూయా. గమనించండి, 6 విధాలు, ఆ 6 ways or 6 types of giving గురించి ఈరోజు నేర్చుకున్నాము. త్వరగా మొట్టమొదటిగా దశమ భాగము. అందరూ దశమ భాగం ఇస్తున్నారా లేదా అనేది మీరు గుర్తించండి, మీరు పరీక్షించుకోండి. ఇవ్వకపోతే ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. గమనించండి, ఈ 2 విషయాలు కూడా అడ్రస్ చేస్తాను ఇదే మెసేజ్లో. కొంతమంది అనుకుంటారు ఇటువంటి ఒక సంఘం ఒక సైజ్కి వచ్చేసేటప్పటికి వాళ్ళు కొన్ని విషయాలు బయట చూసి సైజు, లైట్స్, ఎల్ఈడి స్క్రీన్, అది ఇది ఉంది అనేటప్పటికి అంతా చాలా సులువుగా అయిపోతుందేమో, వాళ్ళకి చాలా డబ్బు, ఇటువంటి ఆలోచనలు, అసంప్షన్స్ చాలామంది ఉంటాయి. మొన్న రీసెంట్గా పాస్టర్ అర్పితతో ఒక యంగ్ లేడీ మన చర్చ్కి వస్తున్న ఆమె చెప్పింది, పాస్టర్ గారు నేను ఎప్పుడు కూడా ఇక్కడ కానుకలు ఇవ్వలేదు, ఎప్పుడు దశమ భాగం ఇవ్వలేదు, ఎప్పటి నుంచో బ్లెస్ అవుతున్నాను చాలా, ఎందుకు అని మాటల్లో కాన్వర్సేషన్లో వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారంటే, అంటే మా ఫ్యామిలీ ఏమన్నారంటే, మీది పెద్ద సంఘము, అక్కడ వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు ఉంటుంది, ఇక్కడైతే ఊర్లో వీళ్ళకి చాలా తక్కువ డబ్బు ఉంటుంది, కాబట్టి డబ్బంతా ఇక్కడికి పంపించు అని చెప్పారంట. ఓకే, కొంతమంది మొక్కలు చూసుకుంటున్నారు, అంటే మీ స్టోరీ కూడా అదే అన్నమాట. సో గమనించండి, అటువంటి ఆలోచన తప్పుటి ఆలోచన. ఎందుకంటే గమనించండి, గౌరవముతో ఇవ్వాలి. When you do that, the question is, where is the honor? గౌరవం ఎక్కడుంది? మీరు మెక్డానల్డ్స్లో బర్గర్ ఆర్డర్ చేసి తినేసి బర్గర్ కింగ్కి వెళ్ళి డబ్బులు ఇవ్వడం మొదలు పెడతారా? You honor the person that is serving you. నేను సేవించిన వారిని గణపరచాలి. ఎవరి దగ్గర అయితే భోజిస్తున్నారు, ఎవరి దగ్గర అయితే మీరు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరి దగ్గర నుంచి అయితే మీరు పొందుకుంటున్నారో, ఎవరి ద్వారా మీకు నా జీవితం మార్చబడుతుంది, ఈ బోధ ద్వారా నేను దేవునికి దగ్గర వచ్చాను, దేవుణ్ణి సరిగ్గా తెలుసుకున్నాను, అక్కడ ఒక దగ్గర నాకు సాక్ష్యాలన్నీ ఇక్కడ అవుతున్నాయని చెప్పుకుంటూ ఎక్కడో ఇస్తున్నా. గమనించండి, అది నీ లోక మర్యాదలు అనుసరిస్తూ జీవిస్తున్న ప్రవర్తన అది.
మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి ఇవ్వాలండి. గమనించండి, యేసుక్రీస్తు తలాంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు? తక్కువ ఉన్నవాడికి ఎక్కువ ఉన్నవాడి నుంచి తీసుకొని ఇచ్చాడా? లేదు. తక్కువ ఉన్నవాడి నుంచి తీసుకొని ఎక్కువ ఉన్నవాడికే ఇచ్చాడు. ఆమేన్. దేవుని రాజ్యంలో గమనించండి, ఇందాకే మాట్లాడాను, పేదవాళ్ళకి సహాయం చేయొద్దు అనట్లేదు. కానీ నువ్వు దేవునిలో ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఇంకా ఆశీర్వాదంలో ఎదగాలంటే ప్రతిసారి కూడా ఉన్నవానికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరికి? ఉన్నవాని. గట్టిగా. అందుకనే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇచ్చినప్పుడు ఆ ఆలబాస్టర్ బాక్స్ పగలగొట్టినప్పుడు ఎవరికి కోపం వచ్చింది? జూడస్కి. ఎవడి మనసు అయితే సరిగ్గా ఉండదో డబ్బు విషయంలో వాడికే కోపం వస్తుంది ఇటువంటి విషయాలు. కానీ దేవుడు ఏమంటాడు? పేదవాళ్ళు నీకు ఎప్పుడూ ఉంటారు, ఆమె చేస్తున్నది చెయ్యని అంటాడు. అన్నంత మాత్రాన్ని ఇప్పుడు పాస్టర్లని చూసుకోవద్దు, చిన్న పరిచర్యలో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దు అనట్లేదు. ఎంతో మంది గచ్చిబౌలిలో ఇంకా అలాగే వేరే ప్రాంతాల్లో కూడా కొత్త కొత్త సంఘాలు స్థాపించినప్పుడు ఎంతోమందికి మనము సహాయం చేసింది ఉంది. న్యూ సిటీ చర్చ్గా సహాయం చేసింది ఉంది, నేను పర్సనల్గా సహాయం చేసింది ఎంతోమందికి ఉంది. సో ఇవ్వద్దు అనట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిన్ను ఆశీర్వదించాడు, నీకు లేనందుకు కాదు, కానీ నీ మీద ఉన్న ఆశీర్వాదం ఎప్పుడైతే గుర్తించి వాళ్ళు ఇస్తారో అప్పుడు వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. హల్లెలూయా, 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 ఆమేన్. అందుకని నేను ప్రతిసారి కూడా నేను నా భార్య మా పాస్టర్కి మేము ఇచ్చినప్పుడు ఆయనకి మాకన్నా ఎక్కువ ఉంది, కానీ మేము తీసుకెళ్ళి ఆయనకి ఇస్తాం. మన పరిచర్య కన్నా ఎంతో పెద్ద పరిచర్య అయినా కూడా మనం తీసుకెళ్ళి ఆయన చేతిలో విత్తనము విత్తుతాము. ఎందుకు? ఆయనకు ఏదో అవసరత ఉన్నందుకు కాదు, ఆయన మీద ఉన్నటువంటి ఆశీర్వాదం. మనము ఎప్పుడైతే మన పైన ఉన్న వాళ్ళకి ఆశీర్వాదముగా ఉంటామో ఆ ఆశీర్వాదము మన మీద వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. అది మనము గుర్తించాలి. అది గుర్తించకుండా శారీరకంగా ఆలోచించినప్పుడు ఏమంటారు? ఓ వాళ్ళకైతే పెద్ద లైట్లు అండి, అక్కడ పెద్దదండి, పెద్ద హాల్లో చేస్తారు, వాళ్ళకి చాలా డబ్బు. చాలా డబ్బు కాదు అంటే చాలా డబ్బు, అది కరెక్టే, ఓకే. కానీ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మొన్న రీసెంట్గా ఇంకొక కామెంట్ కూడా విన్నాను. పెద్ద సంఘం అనే కాదంట, కొమానపల్లి కదా వాళ్ళకి ఓ అన్నారంట. ఓ లేదు, ఈ లేదు, ఆ లేదు. కొమానపల్లి గురించి కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము. చాలామంది చాలా అనుకుంటారు సొంత ఆలోచనలు, దాంట్లో సత్యం అనేది 10% కూడా ఉండదు వాళ్ళ ఆలోచనలో. ఇటువంటి హాల్లో చేయడానికి ఎటువంటి త్యాగాలు చేశారో వాళ్ళకి తెలీదు. సంధ్యా కన్వెన్షన్కి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా సంధ్యా కన్వెన్షన్కి ఇవ్వాలి అని ఎప్పుడన్నా నేను ఆఫరింగ్ ఎత్తుకున్నాను? ఇక్కడ ఎత్తేనా? లేదు. గట్టిగా చెప్పండి. లేదు. ఎందుకు? అవసరత లేనందుకు కాదు, మీకు భారముగా ఉండకూడదు అని. మీకు భారంగా ఉండకూడదని. నెలలో వచ్చినదంతా కూడా నేను నా భార్య వచ్చింది, ఇది మా ఇన్కమ్ అంటే ఇలా తీసుకెళ్ళి సంధ్యలో పెట్టాం. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఇలా తీసుకొని ఇప్పుడు ఇది తెద్దాం కాదు. బాటిల్ ఉన్నది, ఇలాగ ఓపెన్ చేయడానికి కూడా లేదు. బాటిల్ వచ్చిందంటే మరి ఎలా బతికారు పాస్టర్ గారు? ఉన్న సేవింగ్స్తో 100%, 10% గురించి మాట్లాడట్లేదు, 20% కాదు,
30 కాదు, 100. అది నా గొప్ప చెప్పుకోవడానికి గురించి కాదు. త్యాగపూర్వితంగా ఇవ్వడం అంటే నాకు తెలుసు, నా భార్యకి తెలుసు, నా కుటుంబానికి తెలుసు. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వరకు ఈ విధంగా చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనము ఒక సంఘముగా ఇంకొక స్థానంలోకి వెళ్తున్నాము. ఎస్ ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థానానికి వెళ్తున్న సమయంలో నేను ఇంకొక 5 ఫ్యామిలీసో 10 ఫ్యామిలీసే ఎదుగుతూ వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు. ఆ ఎదుగుతున్న సమయంలో నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా అదే విధముగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందుకు చెప్తున్నాను. ఎస్, నేను నా భార్య నేను ఈ విధంగా చెప్తుంటే అబ్బో ఇప్పుడు వీళ్ళు ఇంకా ఖర్చులు పెట్టేసుకుంటారేమో, ఇంకేదో కొనుక్కుంటారేమో. సంఘము మొదలు పెట్టక ముందరే నేను నా భార్య తీర్మానం తీసుకున్నాం దేవుని ఎదుట, సంఘానికి ఎప్పుడు భారంగా ఉండము, ఎప్పుడు శాలరీ తీసుకునేది లేదు. ఇప్పుడు వరకు ₹1 కూడా సంఘం నుంచి తీసుకున్నది లేదు. ₹1 కూడా సంఘం నుంచి తీసుకున్నది లేదు. ఎప్పుడు కూడా సంఘానికి ఆశీర్వాదకరంగానే ఉండడానికి చూసాం. దేవుని దయ వల్ల ఎప్పటికీ కూడా అదే విధంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఈ 8 సంవత్సరాల్లో, ఆల్మోస్ట్ 8 ఇయర్స్లో అనేక సార్లు వచ్చి కొంతమంది, పాస్టర్ గారు ఇది సంఘానికి కాదు, ఇది మీ కొరకు, మీ ఫ్యామిలీ కొరకు, పిల్లల కొరకు అన్నప్పుడు కూడా 95% వాళ్ళకి అప్పుడు చెప్పినా కూడా సరే అండి థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ కోసం ప్రార్థన దేవుని ఎదుటి చెప్తున్నాను, మినిమం 95% ఆఫ్ ద టైం నా కొరకు వాడలేదు, నా పిల్లల కొరకు వాడలేదు, నా భార్య కొరకు వాడలేదు. 95% ఆఫ్ ద టైం ఇచ్చింది తీసుకొని డైరెక్ట్ 100% దేవుని పరిచర్య కోసం వాడాం. ఆ విధంగా వాడుతున్నాము. ఆ విధంగా చేసినందుకే నేను ఎక్కడికి ప్రయాణం చేసినా ఆ పరిచర్యని, మా టికెట్ పెట్టుకోండి, మా హోటల్ చూసుకోండి, మాకు ఎంత ఇవ్వాలి, కానుక మినిమం ఎంత ఉండాలి, ఇటువంటి ఎప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరత లేకుండా చూసుకున్నాడు దేవుడు. ఎస్ ఆమేన్. లేకుండా చూసుకున్నాడు. గమనించండి, ఒక 1 Corinthians chapter 9కి వెళ్ళండి. నేను ఇంగ్లీష్లో త్వరగా చదువుతాను కానీ గమనించండి, ఇది ఇంపార్టెంట్. 1 Corinthians chapter 9లో, what soldier has to pay his own expenses? What farmer plants a vineyard and doesn't have the right to eat some of its fruit? What shepherd cares for the flock of the sheep and isn't allowed to drink some of the milk? Am I expressing merely human opinion, or does the law say the same thing? For the law of Moses said, you must not muzzle an ox or keep it from eating as it treads out the grain. Was God only thinking about the oxen when he said this? Wasn't he actually speaking to us? Yes, it was written for us so that the one who plows and the one who threshes the grain both might share of the harvest. Verse 11. 11వ వచనం చాలా జాగ్రత్తగా చూడండి. Since we have planted spiritual seed among you, aren't we entitled to harvest of physical food and drink? If you support others who preach to you, shouldn't we have even a greater right to be supported? But we have never used this right. We would rather put up anything than to be obstacle to the good news of Christ. Verse 12, 13 చదవండి. Just verse 12. Yeah. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గాని కదా, అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరకరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. హల్లెలూయా. గమనించండి, verse 12 in English one more time. In English. Okay. If you support others who preach to you, shouldn't we have even a greater right to be supported? గమనించండి, పాల్ ఏమంటున్నాడు, వేరే పాస్టర్లకి కానీ లేకపోతే సంఘాలకి కానీ లేకపోతే పరిచర్యలకి సపోర్ట్ చేయొద్దు అనట్లేదు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకన్నా ఎక్కువ నాకు సపోర్ట్ చేయకూడదా, అది నా హక్కు కాదా అంటున్నాడు. ఎస్. ఎందుకంటే మీరు నా స్పిరిచువల్ అథారిటీ, నా ఆత్మీయ అధికారంలో ఉన్నారు కాబట్టి.
వేరే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా నాకు ఫస్ట్ ఇవ్వకూడదా అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, బట్ వీ హ్యావ్ నెవర్ యూజ్ దిస్ రైట్. కానీ ఎప్పుడు కూడా ఈ హక్కు వాడలేదు. ఎప్పుడు కూడా ఈ హక్కు వాడలేదు. వేరే వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వండి, కానీ అది సరి అయిన పద్ధతి కాదు. సరి అయిన పద్ధతి కాదు. ఆ విధంగా ప్రవర్తించినట్లయితే మీరు సరి అయిన ఆనర్, సరి అయిన ఘనత ఇవ్వట్లేదు అన్నమాట. Then he says, but we have never used this right. We would rather put up anything than to be an obstacle to the good news about Christ. ఎందుకు ఈ విధంగా ఎప్పుడు మాట్లాడింది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఇంతకాలము మీరు విన్నారు, ఇప్పుడు ఎదుగుదల వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ముందర ఎప్పుడన్నా చెప్పుంటే మళ్ళీ వీళ్ళు ఏదో స్వార్థంగా మాట్లాడుతున్నారేమో, వీళ్ళు ఏదో వాళ్ళ అవసరతల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో కొనుక్కుంటారు, వాళ్ళు ఏదో, అటువంటి ఆలోచనల వల్ల దేవుని యొక్క సువార్త ఎక్కడ ఆగిపోతుందో, మీరు విశ్వాసంలో ఎదగడం ఎక్కడ ఆగిపోతుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఎక్కడ ఆగిపోతుందో అని ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు ఎత్తుకోలేదు. అర్థమవుతుందా అండి? ఎస్ పాస్టర్. చూడండి 14వ వచనము. ఇన్ ద సేమ్ వే ద లార్డ్ ఆర్డర్డ్ దోస్ హూ ప్రీచ్ ద గుడ్ న్యూస్ షుడ్ బి సపోర్టెడ్ బై దోస్ హూ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. యెట్ ఐ హ్యావ్ నెవర్ యూజ్డ్ ఎనీ ఆఫ్ దీస్ రైట్స్. అండ్ ఐ am not writing this to suggest that I want to start now. In fact, I would rather die than to lose the right to boast about preaching without charge. గమనించండి, ఏ విధంగా అయితే అపోస్టల్ పాల్ అంటున్నాడో, నేను అపోస్టల్ పాల్కి ఈక్వల్ అనట్లేదు, కానీ గమనించండి, ఎటువంటి హక్కుతో ఎటువంటి అధికారముతో హక్కుతో ఆ రోజు అది రాశాడో అంతే హక్కుతో నేను కూడా అదే చెప్పగలుగుతాను. ఆమేన్. అదే హక్కుతో నేను చెప్పగలుగుతాను, అదే హక్కుతో నా భార్య చెప్పగలుగుతుంది. ఇప్పుడు నేనేదో చెప్పుతున్నంత మాత్రాన ఇప్పుడు నీ నుంచి ఏదో పొందుకోవాలని కాదు. మీరు దేవుని మహిమ కొరకు జీవిస్తారని చెప్తున్నాను. ఇది ఆమేన్. మనం ఒక సంఘముగా దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చినందుకు చెప్తున్నాను ఈ మాటలు. 15వ వచనం చూడండి, 16వ వచనము. How terrible for me if I didn't preach the good news. If I were doing this on my own initiative, I would deserve payment. But I have no choice, for God has